First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers. Opening soon. No making charges. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. మనతో పాటుగా ఉన్నారు ఒక వెరీ స్పెషల్ గెస్ట్. తన్ని ఉద్యమకారుడిగా చూసాము, జేఏసీ లీడర్గా తన వాయిస్ ఏంటో చూసాము. అంతకు మించినటువంటి బలమైన వాయిస్ కాంగ్రెస్ లీడర్గా కూడా వినిపించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ అయినటువంటి అద్దంకి దయాకర్ గారు మనతో పాటుగా ఉన్నారు. హలో అండి, నమస్తే. కంగ్రాచులేషన్స్. సో ఎమ్మెల్సీ అయిన తర్వాత వెరీ ఫస్ట్ ఇంటర్వ్యూ. సో అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ, ఆ ఫీలింగ్ ఎట్లుంది? ముందుగా హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ అండి, మీకు కూడా హోలీ శుభాకాంక్షలు. మీకు ప్రత్యేకించి, ఎందుకంటే మా సుదీర్ఘ కెరీర్ లో మీరు ఉన్నారు. నేను అందుకే చెప్పిన ఉద్యమకారుడు, జేఏసీ లీడర్. అఫ్ కోర్స్ సంతోషం, ఇది బాధ్యత కూడా. అట్లని చెప్పి మనము ఏదో సాధించినామని దానికి కాదు, ఇంకా సాధించాల్సింది ముందు ఉంది. కానీ ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్టర్ లాంగ్ టైం. అవును, 20 years ఆఫ్ మొమెంటమ్ అండ్ పొలిటిక్స్లో ఇది రావడం అనేది అయితే ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇది అంటే బీఆర్ఎస్ మిత్రులు పెద్దలు ఫోన్ చేసిండ్రు, బీజేపీ మిత్రులు పెద్దవాళ్ళు ఫోన్ చేసిండ్రు, తర్వాత ఇతర పార్టీలకు కమ్యూనిస్టులకు సంబంధించే కాదు, మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడో 20 సంవత్సరాల నెంబర్ అది నాది, మీ దగ్గర ఉన్నది. ఆ 20 సంవత్సరాల పాత ఫోన్స్ అన్నీ కూడా వస్తున్నాయి. నేను దాన్ని జేఏసీ అద్దంకి దయాకర్ అట్లనే పెట్టుకున్నాను. నేను మార్చను కూడా మార్చలేదు. మీరు కాంగ్రెస్ ముందు ఎంఎల్ అని పెడితే అయిపోతుంది. జేఏసీనే ప్రైడ్, అది లైఫ్ టైమ్ అచీవ్మెంట్. Today is MLC, tomorrow is something, day after tomorrow is something. But JAC is one. ఎప్పుడైనా జీవిత కాలానికి అది ఒక మెమరీ. అది అంటే అట్లాంటి జీవితంలో రావు కూడా, మీకు తెలుసు. అంత ఒక అదృష్టమైన అవకాశం అది జాయింట్ యాక్షన్ కమిటీలో ఉండడం. అన్నిటికంటే మిక్కిలి ఏంటంటే చిన్నతనంలోనే మనకు ఆ గుర్తింపు జేఏసీ ఇవ్వడం అనేది. అందుకనే అవకాశం దయాకర్కి ఇంకా రాకపోవడం ఏంది అని ఆతృత వెనుక ఎన్నో రోజుల నుంచి తెలిసిన మొహం, ఆ మొహానికి ఇంతవరకు అధికారం రాలే. అది ఒక అందరి మొహాల్లో బాధ ఉంటుండే. బట్ దీంతో ప్రతి ఒక్కరు తమకు వచ్చిన ఫీలింగ్ ఉన్నది. అది నాకు అత్యంత సంతోషమైన అంశం. అది సంతోషమా, సాటిస్ఫాక్షన్ కూడా ఉందా? సాటిస్ఫాక్షన్, సంతృప్తి ఉంది. సంతృప్తితో కూడిన సంతోషం. కాకపోతే అద్దంకి దయాకర్ ఎమ్మెల్యే అనేది ఇప్పుడు 10 ఏళ్ల పాటు ఉద్యమం చేసిన తర్వాత మరో 10 ఏళ్ల పాటు పోరాటం కూడా చేయాల్సి వచ్చింది. ఒకవైపు తెలంగాణ ఉద్యమాన్ని ఎంత తీవ్రంగా చేసిండ్రో, టికెట్ తెచ్చుకోవడానికి, ఎమ్మెల్యేగా గెలవడానికి అంతే పోరాటం ఉంది. ఏది ఎక్కువ పోరాటం అనిపించింది? నాకు ప్రజల్లో ఉండి కొట్లాడడం అనేది చాలా ఇష్టం. ప్రజలతో ఆశీర్వాదం ఉండాలని. సెకండ్ టైం ఆల్మోస్ట్ ఆల్ అది విన్, బట్ డిఫీట్ అయింది కదా. బట్ టుమారో దేర్ మే బి ఏ ఛాన్స్ టు విన్. అంటే అది హైకోర్టులో ఉంది, ఇంకా జడ్జిమెంట్ రావాలి. కాకపోతే ఏంటంటే ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, పేషెంట్ డెడ్ అవుతాడు. అప్పటికంత పదవీ కాలం అయిపోయింది, మళ్ళీ మరి ఇంకొక ప్రభుత్వం వచ్చింది. ఇవన్నీ ఎమ్మెల్యే అయిపోయింది 10 years, కొత్త ఎమ్మెల్యే వచ్చిండు కూడా కదా. అవును, ఇప్పుడు ఆ కాలానికి ఎమ్మెల్యే అవుతుంది. అది ఏది మాజీ ఎమ్మెల్యేగా గుర్తుంటుంది, 28 to 23. బట్ అది చాలా సంతోషాన్ని ఇచ్చింది. అది ప్రజలు అత్యంత తక్కువ ఖర్చుతో, నేను 89,000 ఓట్లు అంటే ఓడిన ఓట్లు అవి. యాక్చువల్గా నాకు 92,000-93,000 ఓట్లు వచ్చి ఉంటాయి. ఆ 18 మిషన్లు ఇంకా లెక్క పెట్టలేదు. లెక్క పెట్టినాక వచ్చేది అయితే 92,000-93,000 ఓట్లు వస్తాయి. అది ఆ కిక్ వేరే, ప్రజల్లో ఉండే కిక్ వేరే. అంటే ఇప్పుడు ప్రజల్లో లేమని కాదు, ఇప్పుడు ఒక 23 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకున్న ఎమ్మెల్సీని, ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న ఆల్మోస్ట్ 3 లక్షల మంది, అప్పుడు 2,30,000లో 89,000 టెక్నికల్గా. బట్ ప్రజలతో ఎన్నుకోబడేది చాలా ఏమంటారు, అదొక తృప్తి ఉంటుంది. ఇది తృప్తితో కూడిన బాధ్యత. ఇంతమంది ఎమ్మెల్యేలు నన్ను ఎమ్మెల్సీకి ఎన్నుకున్నప్పుడు, పెద్దల సభకు పోయినప్పుడు మరింత బాధ్యతతో నిజాయితీతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంతమందిని నేను ఫెయిల్యూర్ అయింది అనుకోండి, నాకు సపోర్ట్ చేసిన ఎమ్మెల్యేస్ అంతా కూడా ఉన్నట్టుగా ఉంటుంది. సో ఇప్పుడు అసలైన దయాకర్ యొక్క పాత్ర ఇప్పుడు డెరివేషన్ వస్తుందని నేను అనుకుంటున్నాను. సో సేమ్ టైం మీతో పాటుగానే ఉద్యమంలో పోరాడి ఆ తర్వాత ఈ 10 ఏళ్ల పాటు తన వాయిస్ వినిపించినటువంటి శ్రవణ్ కూడా, దాసోజు శ్రవణ్ కూడా మీతో పాటుగా కరెక్ట్గా అదే టైంలో మీరు తను మండలిలో ఎన్నిక అవ్వడం, మండలిలో అడుగు పెట్టడం అనేది ఎట్లా అనిపిస్తుంది?
కాకతాళీయమా యాదృచ్ఛికమా అంటే మీరు కోదండరామ్ గారిని కూడా చూడండి, అదే సభలో ఉంటాడు. అవును, అఫ్ కోర్స్ రాములమ్మ కూడా, అంటే విజయశాంతి గారు కూడా అదే ఉంటారు. మూమెంట్ ఫేసెస్ అన్నీ కూడా మీకు కనబడతాయి. సేమ్ టైంలో సుదీర్ఘకాలంగా వెయిటింగ్ లిస్ట్లో ఉన్న శ్రవణ్ గారు నేను రావడాన్ని పార్టీల మాదిరిగా చూస్తలేరు, పార్టీలకు అతీతంగా చూస్తున్నారు. ఎందుకంటే తను నాకంటే చాలా సీనియర్, ఇంకా మాకంటే ముందు నుంచి రాజకీయ జీవితంలో ఉన్నాడు. అఫ్ కోర్స్ ఆయన పార్టీలు మారినా కూడా తన పంథా ఏం మారలే, ఆ నిజాయితీ ఆ తత్వం ఉన్నోడే. తనకు అవకాశం రావడం, నేను తను ప్రత్యర్థిగా ఉండడం చాలా థ్రిల్లింగ్గా ఉంది. అది కూడా వెరీ ఫస్ట్ మొట్టమొదటి అడుగు అనేది ఇద్దరు కలిసి వేయడము. తర్వాత ఇద్దరం గతంలో ఒకే పడవలో నడిచినాము, జేఏసీలో కానీ తర్వాత కాంగ్రెస్లో కానీ. ఇప్పుడు వైస్ వర్సా చూద్దాం. ఆ సోదర భావము వ్యక్తిగతం. ఇప్పుడు మీరు ఒక సోదరిగా ఉన్నారు, మీరు జర్నలిస్ట్, నేను ఒక రాజకీయ నాయకునిగా. ఎట్లా మీరు ప్రశ్న అడుగుతారు నేను చెప్పడము, ఆడ రాజకీయ ప్రత్యర్థిత్వం కూడా సేమ్ అట్లనే ఉంటుంది. ఆయన విచారధార, ఆయన ఐడియాలజీ, నేను ఇటు కాంగ్రెస్ వైపు. ఒకరోజు మా విచారధారను కూడా చాలా బలంగా సమర్థించిన నాయకుడే. అవును, కాబట్టి ప్రత్యర్థిగా శ్రవణ్ గారు రావడం అనేది ఒక ప్రజాస్వామిక స్ఫూర్తితో దాన్ని ముందుకు తీసుకుపోతాం. కాకపోతే ఇప్పుడు మండుతున్న ఎండలు అంతకంటే కూడా చాలా హీట్ ఎక్కువ ఉన్నటువంటి బడ్జెట్ సెషన్స్, ఒకవైపు మండలి కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఫస్ట్ డేనే చూసాం ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది. సో ఒకరినొకరు ఇప్పుడు అనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎంత ఉద్యమంలో ఒక్కరిగా పోరాటం చేసినప్పటికి కూడా. మీకు తెలుసు కదా కేసీఆర్ గారు మాతో ఎట్లా ఉండేది అంటే, మామూలుగా తను ఏజ్లో పెద్ద అయినప్పటికి కూడా మమ్మల్ని సహచర మిత్రునిగానే ట్రీట్ చేసేటోడు. అయినా తప్పలేదుగా, పోరాటం వచ్చినప్పుడు. ఒక దశలో నేను కేసీఆర్ గారిని చేసిన విమర్శలు ఇట్లాంటి వాళ్ళు చూసి జేఏసీ మిత్రులు, టీఆర్ఎస్ మిత్రులు కూడా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దయాకర్ ఇట్లా ఎందుకు అవుతుందంటే, అది రాజకీయం. వ్యక్తిగతంగా ఎప్పుడు ఎవరితోని కూడా కక్షలు పెంచుకునే పరిస్థితి దయాకర్ ఉండడు. ఇప్పుడు రాజనీతిలో ప్రజాకోణమే ఫస్ట్, ప్రజలే ఫస్ట్. నా పార్టీ విషయంలో కూడా ప్రజలే ఫస్ట్ ఉంటుంది. ఎందుకంటే ప్రజాకోణాన్నే సోనియా గాంధీ గారు కానీ, లేకపోతే రాహుల్ గాంధీ గారు కానీ, ఖర్గే గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, మా టాప్ లీడర్స్లో ఇప్పుడు వచ్చిన మీనాక్షి నటరాజన్ గారు అయితే ఇంకా పీపుల్స్ ప్రో, దట్స్ ఇట్. ఇక ఫస్ట్ పీపుల్, నెక్స్ట్ పార్టీ, దాని తర్వాత ప్రభుత్వం, అట్లా ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో మేము కూడా ఆకలింపు చేసుకొని మేము కూడా ప్రజానాయకులు ఎదగాలంటే ఆ కోణాన్ని మేము రాజకీయాలని నరాన జీర్ణించుకొని అలా ఉండాల్సిన సందర్భం అయితే ఉంటుంది. కేసీఆర్ గారు తెలుసు మీకు ఏంటో అనేది, ఉద్యమ కాలంలో చూసిండ్రు, ఆ తర్వాత ఆయన రాజకీయాలు చూసిండ్రు, అందరిని ఎట్లేకం చేసిండ్రో చూసిండ్రు, ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలుసు. అయినప్పటికీ రాజకీయంగా చేసేటువంటి విమర్శలు, ఆరోపణలు ఉంటాయి చూడండి. ఆ టైంలో ఎట్లా అనిపిస్తుంది? అన్నీ మర్చిపోతారా పర్సనల్గా మనం రాజకీయాల గురించి ఏం మాట్లాడుకున్నప్పుడు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఒక ప్రమాదం జరిగింది. ఇప్పుడు కొంత 50 మంది 80 మందిలో కొంతమంది చనిపోయినరు. ఆ సందర్భంలో పార్టీ పదవి కంటే కూడా మనిషి బతకాలి మనలో. ఒక ముఖ్యమంత్రిగా తను రెస్పాండ్ కావాలి. ఇంకోటి, ఒక రైలు తన నియోజకవర్గ పరిధిలో ఆల్మోస్ట్ మా సాయిపేటలో ఇప్పుడు మొన్న 4-5 కూడా మన ఫామ్ హౌస్ పక్కనే పిల్లలు పోయి చనిపోయిన, తన నియోజకవర్గమే హైదరాబాద్ పిల్లలు కావచ్చు. ఇట్లాంటి సందర్భాల్లో హ్యుమానిటీ చూపించాలి. అట్లాంటప్పుడు కొంత ఆవేశం వస్తుంది. ఏ తెలంగాణ కొరకు కొట్లాడినరో, ఏ తెలంగాణ ప్రజలు. ఇప్పుడు ఒక రోజున మన ఈశాన్ రెడ్డి చనిపోయిన రోజు అనుకుంటా, క్యాంపస్లో ఏడ్చిండు అక్కడికి పోయి. అంటే ఆ టైంలో బాధ కలిగిన వ్యక్తి ఈ టైంలో ఎందుకు కలగట్లేదు అని, పవర్ వచ్చినాకనే నిన్ను జనం చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు దాకా 20 years పబ్లిక్ లైఫ్లో నేనేం చేసినా కూడా మీరు పెద్దగా సీరియస్గా తీసుకోరు. ఎందుకంటే ఆయననే ఏం లేదు, పొజిషన్ లేదు కదా, ఇప్పుడు ఆయన ఏం బాధ్యత ఉందని మనం అడుగుదామని ఆలోచన ఉంటుంది మీకు. వెన్ ఎవర్ ఐఎమ్ ఎంటర్ ఇన్ టు ద పవర్, డెఫినెట్గా నా మీద నా ప్రవర్తన శైలిలో నేను ఎట్లా బిహేవ్ చేస్తున్నా, అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే అనే ఒక కంపారిటివ్ స్టేట్మెంట్ ఉంటుంది.
అది కేసీఆర్ గారు కోల్పోయింది అనేది నా భావన. అందుకని ఆయన మీద అంత విరుచుకుపాటు, మిగతా వైరిపక్షాలకు కూడా లేని కోపం నాకే ఎందుకు ముందు వచ్చింది. ఆ కమ్యూనిస్టుల పాదయాత్ర జరిగిన ముగింపు సభలో నేను కేసీఆర్ గారి మీద స్పందించిన తీరుకు చాలామంది అప్పుడప్పుడే కాంగ్రెస్లోకి రావడం, అప్పుడే ఓడిపోవడము, అప్పుడే ఆయన పవర్లోకి వచ్చిన 2015 అనుకుంటుంది, 15-16 సంథింగ్. దాన్ని ఇంత కోపం ఎక్కడికి మీకు కేసీఆర్ మీద అని అన్నాడు తమ్మినేని వీరభద్రం గారు. దయాకర్ ఇంత ఫైర్ అవుతున్నావు ఏంటి, ఇంత కోపం ఎందుకు అని. కొంతమంది ఏమనుకుంటారంటే ఆయన నాకేదో టికెట్ ఇవ్వకపోవడం అనేమో, లేకపోతే ఆయన పార్టీలకు తీసుకోలేదనో. కాదు, ఎప్పుడు నేనేమి కేసీఆర్ గారిని టికెట్ అడగలే. నేను టీఆర్ఎస్ పార్టీలకు వస్తాను కూడా ఏ రోజు నా విల్లింగ్ చెప్పలే. ఆ రోజు మీకు తెలుసు కవితమ్మ ప్రయత్నం చేసింది, అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు పోరాటం దీంట్లో ఉంటే బాగుంటుంది మీరన్న ఒక అభిప్రాయం తానే వ్యక్తపరిచింది, అంతే. ప్రయత్నం చేసింది, కాలేదు. అట్లని చెప్పి నాకు వ్యక్తిగతంగా అసలు నేను రాజకీయాలకు నేను యాక్సిడెంటల్ పొలిటీషియన్, మీకు తెలుసు. పోస్ట్ జేఏసీని ఎట్లా నిర్మించాలని నేను కోదండరామ్ గారు అనుకుంటున్న క్రమం ఉండే అప్పుడు. కానీ మాతృదేవోభవలగాక ఎటోళ్ళ నట్టు తీసుకుపోయినట్టు జేఏసీని కొంతమంది ఇటు ఆ క్రమంలో దయాకర్ కాంగ్రెస్ వైపు రావాల్సి వచ్చింది. అదే తప్పితే రాజకీయ ప్రత్యర్థిత్వమే, అంతే. కేసీఆర్ గారితో వ్యక్తిగత కలహం ఎప్పుడూ ఉండదు. కేసీఆర్ గానే కాదు, కేటీఆర్ అయినా హరీష్ రావు గారైనా చాలా వాళ్ళు ఫోన్ చేసి కూడా నన్ను విష్ చేస్తారు. సందర్భం వచ్చినప్పుడు ఆ పరిస్థితులు ఉంటాయి. కానీ నేనేమంటున్నంటే రాజకీయాలు ప్రజల కోసమైనప్పుడు ప్రజల కోసం చేస్తున్న బాధ్యతను మాత్రం మనం మరిస్తే అది ప్రజలకు ద్రోహం చేసినట్టు అనుకుంటా. అప్పుడు అపరిచితులు లేస్తాడు. అది కరెక్ట్గా ఇదే అడగబోతున్నారు. సడన్గా అద్దంకి దయాకర్లో ఇంకొక పర్సన్ పూర్ణట్టుగా ఇప్పుడు చాలా సాఫ్ట్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అంతా కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవితమ్మ ఇవన్నీ అనుకుంటూ అప్పటి గత అనుభవాల్ని చాలా ఒక మెమరీస్గా నాస్టాలజిక్ మూమెంట్లుగా షేర్ చేసుకుంటున్నారు. సడన్గా ఆవేశం వస్తుంది. అసలు ఎంత తీవ్రమైన పదజాలంతో మాట్లాడతారంటే నో వన్ కెన్ కంట్రోల్ యూ. ఆ టైంలో అంత ఆవేశం ఎందుకంత? అది ప్రజల కోసమే. నాకేమి వ్యక్తిగత వచ్చేది ఏంటి చెప్పండి, నా యాంగరే అవుట్ అవుతుంది కదా, నా కోపమే. ఇప్పుడు నా ప్రశాంతతను, నా సహృదయతను గమనించిన ప్రేక్షకుడు నా ఆవేశాన్ని తట్టుకోవాల్సిన స్థితికి వచ్చేస్తాడు ఒకటేసారి. వై? బికాస్ ఓన్లీ పీపుల్, దట్స్ ఇట్. ఇప్పుడు బర్స్ట్ అవ్వాలి ఆ టైంలో. దట్ ఇస్ ద ప్రాబ్లం. ఇప్పుడు అది బలము, నా బలహీనత కూడా. అంటే ప్రజల కోసం ఆ కమిట్మెంట్తో నేనే ఉన్నానా అంటే నాకంటే చాలామంది సౌమ్యంగా, చాలా మృదువుగా కూడా సమస్యలను పరిష్కరించేటోళ్ళు ఉంటారు. దయాకర్ స్టైల్ ఇట్లా ఉంటుంది. కానీ ఇప్పుడు మారిండు కదా దయాకర్. 1-2 ఇయర్స్ నుంచి అయితే దయాకర్ శైలిలో మార్పు, మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయి. పొజిషన్ కెన్ డూ సంథింగ్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్. కాబట్టి పొజిషన్ అనే కాదు, ఆ స్థాయిలు పెరుగుతున్న కొద్దీ, కొంత ఆలోచన శక్తి పెరుగుతున్నప్పుడు, చైతన్యం పెరుగుతున్న కొద్దీ మనం దాన్ని మరింత మ్యాచ్యూర్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అదే దయాకర్లో మీరు భవిష్యత్తులో చూసే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో అంత ఆవేశంగా మీరు మాట్లాడినప్పుడు చాలా అవకాశాలని కోల్పోవాల్సి వచ్చింది. ఒక రకంగా ఆగ్రహావేశాలు కూడా వచ్చాయి. సొంత పార్టీ లీడర్లే మిమ్మల్ని పక్కన పెడుతున్నారు, టికెట్ రాకుండా చేస్తున్నారు అనేవి కూడా వినిపించాయి కదా ఆ టైంలో. నేను ఎప్పుడైనా టికెట్ల కోసం రాజకీయాల్లో ఉద్యమం చేయలే. నేను మూమెంట్లో ఉన్నప్పుడు మూమెంటమే నాకు ఫైనల్. మీకు తెలుసు కదా, ఇప్పుడు కేసీఆర్ గారు ప్రణబ్ ముఖర్జీ గారికి మద్దతు ఇస్తారు రాష్ట్రపతి అభ్యర్థిగా, బీఆర్ఎస్ ఇక్కడ, అప్పుడు టీఆర్ఎస్. జేఏసీ కూడా స్టాల్ అయింది ఈ స్టాండ్ విషయంలో. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాబట్టి ముఖర్జీ గారికి మనం వ్యతిరేకం చేయొద్దని జేఏసీ కార్యాచరణ కూడా కాముంది. కానీ నేను ఊరుకోలేదు కదా. 3 ప్లేస్లలో, ఒకటి విమానాశ్రయం దగ్గర, 2 గన్ పార్క్ కాడ, 3 తాజ్ కృష్ణ కాడ, 3 ప్లేస్లలో తనను నిరసన వ్యక్తం చేసిన. మీరే వ్యక్తిగతంగా, కాంగ్రెస్ పార్టీ కాదు, మీరే వ్యక్తిగతంగా పొన్నం ప్రభాకర్ గారి ఇష్యూ అప్పుడు తెలిసింది కదా, ఆయన మాటికి తెలంగాణ అంటున్నావు ఎందుకని చెప్పి ఆయన మందలిచ్చినట్టుగా నాకు సమాచారం ఉంది. ఆ క్రమంలో మీరు వ్యక్తిగతంగా తెలంగాణకు వ్యతిరేకంగా ఎందుకు అవుతుందని తననే వ్యక్తిగతంగా టార్గెట్ చేసి 3 సందర్భాల్లో అడ్డుకుంటే చాలా ఇరిటేట్ అయ్యిండట ఆయన. కేకే గారు చెప్పుండే అప్పుడు నాకు. సో అట్లా నేను కమిట్మెంట్ విషయంలో, ఒకటి తెలంగాణ మూమెంట్ విషయంలో ఎంత అంటే తెలంగాణ సమాజం మొత్తం కూడా కూల్గున్న టైంలో నేను రెస్పాండ్ అయిన తీరు మీకు చెప్తున్నా. అట్ ద సేమ్ టైం పార్టీలో కూడా పార్టీ నాకు చాలా ప్రయారిటీగా ఉంటుంది. నేను నా వ్యక్తిగత హోదా అనేది సెకండరీగా చూస్తా. మేము జీవితాలను వెచ్చించి అనే దానికంటే చాలా పెద్ద పదం అది.
కొన్ని సందర్భాల్లో కేసీఆర్తో థ్రెట్ లాంటిది, మీన్స్ థ్రెట్ అంటే ఏంటి, పొలిటికల్ థ్రెట్ లాంటివి వాటిని వెతురుకొని మేము మూమెంట్ చేస్తున్న క్రమంలో కొంత అటు ఇటుగా కనిపించినప్పుడు, పార్టీ నాయకుల్లో కొంతమంది అటు ఇటుగా ఉన్నప్పుడు నాలో అసహనం పెరుగుతుంది. ఎందుకంటే ఇంత కష్టపడి మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ మూడోసారి ఆయనకి పవర్ ఇచ్చే పరిస్థితి వస్తే, ఈసారి ఇట్లా ఉంటుంటే మా కేసీఆర్కి పవర్ వస్తే, ఆ రోజుల్లోనే మమ్మల్ని జైల్లో పెట్టడానికి రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నం చేసినా కాలేదు, రోషయ్య గారు కేసులు పెట్టే ప్రయత్నం చేసిండు అనుకుంటా, పెట్టి ఉంటాడు. కానీ కిరణ్ కొమ్మిరెడ్డి గారు ఒక 2-3 కేసులు పెట్టిండ్రు, మిలియన్ మార్చి 1, 2, 3 అట్లా లేదో పెట్టిండ్రు. కానీ కేసీఆర్ గారు మురళీ మాదిరా చనిపోతే, ఆత్మహత్య చేసుకుంటే, శ్రీకాంతాచారి చనిపోయిన రోజే తను సింబాలిక్గా సూసైడ్ రాసి చనిపోతే, ఆ రోజు కనెక్టింగ్ మూమెంట్ కదా. నేను క్యాంపస్ స్టూడెంట్ కదా, నేను డాక్టరేట్ పర్సుయేషన్లో ఉంటుంది. పిల్లలు పిలిస్తే పోయినదే క్రమం, అరెస్ట్ చేసి తీసుకొని పోయి నేరుగా జైలుకి తీసుకుపోయిన క్రమం. అంటే సీమాంధ్ర పాలకులు సైతం మేమంటే గౌరవమో భయమో, కానీ కేసీఆర్ మమ్మల్ని జైల్లో పెట్టగలిగింది. అఫ్కోర్స్ దానికి ఎవరు సహకరించిండ్రు, XYZ ఎవరెవరు చేసిండ్రు. గజ్వేల్లో అప్పుడు మలన సాగర్ ఇష్యూలో మేము సీరియస్గా ఉన్నాం కాబట్టి చెప్పిందని జైలు పెట్టి నో ఇష్యూ. జైల్స్ అనే, నేను జైల్లో పోవడమో జైలు జీవితం అనేది నాకు చాలా నథింగ్. కానీ అంత కసి మనోనికి పెరిగిన క్రమాన్ని మేము చూస్తున్నాం కదా. అలాంటప్పుడు ఇంత పార్టీలో మనం తగులాడుకోవడం ఏంటనే సందర్భంలో కూడా నేను పార్టీ కొరకు అదే కమిట్మెంట్గా చూసిన. టికెట్ పోయింది, ఎమ్మెల్యే పోయింది, ఎంపీ ఇవ్వలేదు, నీకు ఎమ్మెల్సీ, నాకు ఏది ఇవ్వకపోతే పార్టీ పదవులు, పార్టీ అధికారంలోకి వచ్చింది. నాకొక్కనికి రాకపోతే వేల మంది నాయకులకు అవకాశాలు వస్తాయి, కోట్ల మంది కార్యకర్తలకు, లక్షల మంది కార్యకర్తలకు మేలు జరుగుతుంది, కోట్ల మంది ప్రజలకు మేలు జరుగుతుంది. నా కెరీర్ నెక్స్ట్ టైం కూడా రావచ్చు అనే ఆ సమయంతో ఉండడం కారణం అది. కేవలం వ్యక్తిగతంగా దయాకర్ ఎమ్మెల్యే అయిపోవాలి, ఎంపీ అయిపోవాలి, పార్టీని పనంగా పెట్టైనా నా వ్యక్తిగత హోదాను పెంచుకోవాలనే మిషతో ఎప్పుడు దయాకర్ ఉండడు. అదే సమస్య వానితో. వాడు ఎప్పుడు ఇట్లా మనతో మాట్లాడినట్టే ఉంటాడు, కానీ వానిలో ఆ ఇంట్యూషన్ డిఫరెంట్ ఉంటాడు. అలాంటప్పుడు నాకు ఇప్పుడు ఈ తరహా ఆలోచనలు వచ్చినప్పుడు నేను నష్టపోవడానికైనా సిద్ధపడతా, కానీ ఒక ఉమ్మడి కార్యాచరణకి ఎప్పుడు కూడా నేను భంగం కలిగేది ఎప్పుడు కూడా చేయదు. అందుకనే సాక్రిఫైయర్గా ఏదో త్యాగం చేసిన వానిగా అబ్బా దాకరన్న ఓపికగా మెచ్చుకోవాలి. ఓపిక ఏం కాదు. 14 నెలలకు 1 సంవత్సరం ఎక్కువ గ్రేస్ పీరియడ్ ఇచ్చిందిగా ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ఒక సంవత్సరం ఆగితే సాక్రిఫైస్ కౌంట్ అయ్యి మళ్ళీ ప్రత్యామ్నాయం ఇచ్చింది కదా. నేను ప్రతిసారి చెప్తుంటే దీన్ని త్యాగం అనొద్దు, దీనికి బదులు ఇంకోటి ఒక ప్రత్యామ్నాయ అవకాశం ఇస్తారు అని చెప్పి. ఇవ్వకపోతే అనే భయం ఎక్కువ మందిని ఒక రకమైన టెన్షన్కి గురి చేసింది. కానీ ఇచ్చినాక ఒకటేసారి వాళ్ళంతా ఫ్రీ అయిపోయినట్టుగా, అలా గాల్లో తేలినట్టుంది అని అన్నట్టుగా అందరు ఫోన్లు చేసే వాళ్ళ హ్యాపీనెస్. అంటే ఫోన్ అన్నిసార్లు మాట్లాడతాం కదా, ఇప్పుడు మాట్లాడుతున్న తీరులో కొంత ఆప్యాయత, ప్రేమ ఉండడం అనేది ఉన్నది. అంటే దీనికి ఈ చిన్న మాత్రం త్యాగానికి అఫ్కోర్స్ 10 years చాలా రిస్కీగానే లైఫ్ ఉంటుంది కదా. డెఫినెట్గా పవర్లో లేకున్నా ఏదైనా సరే. దయాకర్ వ్యక్తిగత జీవితం మేము కూడా ఏదేమో పూల పాన్పో లేకపోతే పూల దారి కాదు కదా. దయాకర్ కూడా క్రైసిస్లో నుంచే వచ్చినోడు. సో వ్యక్తిగత జీవితం గురించో లేకుంటే 10 ఏళ్ల పోరాటాల గురించో మాట్లాడుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా మీరు ఇంటర్నల్గా పోరాటం చేయాల్సి వచ్చింది. నేను ఇది అని మిమ్మల్ని మీరు చూపించుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. ఇక్కడ కాకపోతే అధిష్టానం ఢిల్లీ దాకా వెళ్ళి అక్కడ మీ వాయిస్ని వినిపించి అక్కడ వాళ్ళు పెట్టినటువంటి పర్సనల్ ఎగ్జామ్స్ని కూడా పాస్ అయిపోయి టికెట్లు తెచ్చుకున్న తర్వాత ఇక్కడి నుంచే కోఆపరేషన్ లేకుండా ఒక ఏమంటారు సహకారం అనేది లేకపోవడం వల్ల మీరు ఓడిపోవడం అనేది అయింది కదా. అవును. అయితే ఓడిపోవడం సహకారం లేకపోవడం వల్ల అనే దానికంటే కూడా పరిస్థితులు సజావుగా లేకపోవడం. అప్పుడు అంటే మీన్స్ బీఆర్ఎస్ హవా నడుస్తుంది ఒక దశలో, ఫస్ట్ లెవెల్లో. సెకండ్ లెవెల్లో అంత వ్యతిరేకతలో కూడా నేను గెలిచే ప్రయత్నంలో నన్ను ఓడగొట్టడానికి బీఆర్ఎస్ నాయకులు చేసినది నాకు తెలుసు కొంత. అవి చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఓడిపోయిన దానికి మనము కహానీలు చెప్పినాం అనుకోండి, ఇక దానికి అర్థం ఉండదు. అంటే దానికి ఫలితం లేని చర్చ అది. సో అది రేపు గెలిచినాక ఏం జరిగిందో చెప్పొచ్చు, ఏమేమి జరిగింది ఏ సందర్భాల్లో. నాది ఇప్పుడు అక్కడ కూడా ఒకటే, 100 ఓట్లు ఉంటే 110 ఓట్లు ఎట్లా పడ్డాయి అనేది ప్రశ్నకి ఇంతవరకు సమాధానం రాలే. వస్తుంది, రియల్ కాకపోతే రేపు వస్తుంది. బట్
ఇప్పుడేంది నేను ఇప్పటికీ సూర్యాపేటలో ఉన్న ఆ ఈవీఎంలను లెక్కబెట్టమని కలెక్టర్కు హైకోర్టు నుంచి ఏమంటారు డిగ్రీ పోవాలి, అది మేబీ ఎప్పుడో పోతుండొచ్చు. కానీ అంతర్గతంగా కూడా కొట్లాడే పరిస్థితి నాకు రాలే. ఫస్ట్ సోనియా గాంధీ గారే ఇచ్చిండ్రు, సెకండ్ రాహుల్ గాంధీ గారు. నేను అప్లై చేయలే సెకండ్ టైం. వై దయాకర్ ఎందుకు? లాస్ట్ టైము 2300 ఓడిపోయింది కదా, మనం 40,000 ఓడిపోయిన వాళ్ళకి కూడా టికెట్ ఇస్తున్నాం. మరి 2000 పోటీ చేసి ఓడిపోయినోడు ఎందుకు రాలేదని చెప్పి నాకు కబురు పెట్టిండ్రు. అప్పుడు నేను ఎప్పుడో అటు గోకర్ణలో ఉన్న, గోవా దాటి అవతల చాలా దూరంలో ఉన్నా. రాత్రి ఏఐసిసి నుంచి ఫోన్ వచ్చింది, మీరు రేపు అందుబాటులో ఉండాలని. అంటే పిలిచిన తర్వాత మీకు టికెట్ వద్దా అని అన్నారు. అంటే టికెట్ అనేది నేను గెలుస్తా అనుకుంటే అధిష్టానం నాకు అవకాశం ఇస్తుంది. నేను అర్జీ అని అప్పుడేం పెద్ద అప్లికేషన్స్ రిఫరెన్సెస్ ఏం లేవు, మొన్న పెట్టినట్టుగా. అయితే సరే అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే ఎస్ డెఫినెట్గా ఉంది అంటే సరే మీరు అందుబాటులో ఉండండి అని చెప్పేసి నెక్స్ట్ డే రాహుల్ గాంధీ గారు పిలిచిండ్రు. దాని మధ్యన చాలా జరిగింది తతంగం అంతా. నేను ఇస్తే పోటీ చేస్తా, ఇవ్వకపోతే పోటీలో ఉన్న వాళ్ళకు సహకరించడమే నా పని అన్న తర్వాత రాహుల్ గాంధీ గారు పిలిచి అంటే ఎంపీ కంటెస్ట్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అంటే నాకు ఏ పోటీ అయినా మీరు చేయమంటే చేస్తా అని చెప్పినాయి. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేకి ఇస్తే ఎమ్మెల్యేకి చేస్తా, లేదు ఎంపీకి చేయమంటే లేదు, ఖాళీగా ఉండు దయాకర్ మీకు ఏమైనా చూస్తా అంటే అట్లా కూడా ఉంటా అని చెప్పిన. ఆసారి తన అవకాశం ఇచ్చిండు. ఈసారి కూడా ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఒక సంవత్సరం క్రితమే దీని మీద ఒక ఆలోచన చేసినాం. కంటెస్ట్ థర్డ్ టైం కనుక డిఫీట్ అయితే వాట్ ఈస్ యువర్ కెరీర్ అంటే ఓటమికి నువ్వే బ్రాండ్ అంబాసిడర్ అయినట్టు ఉంటుంది, కాబట్టి ఆలోచించు దయాకర్ అంటే నా నిర్ణయం మీరు తీసుకోండి అన్నా అని చెప్పి. నా స్ట్రెంగ్త్ వీక్నెసెస్ నాకంటే బలంగా మీకు తెలుసు. నేనున్న పరిస్థితుల్లో జిల్లా రాజకీయాల్లో నేను పోటీ చేస్తే మంచిదా లేకపోతే కూల్గా ఉంటే మంచిదా అని అంటే నేను నిర్ణయం తీసుకుంటా అన్నాడు. తర్వాత అప్లై చేయమని చెప్పింది. మళ్ళీ అప్లై చేసిన తర్వాత ప్రయత్నంలో మంచి పరిస్థితులు వచ్చినాయి. లిస్టులో సెకండ్ లిస్టులో అనౌన్స్ అయ్యే క్రమంలో ఆలోచిద్దామని ఆపినట్టుంది అప్పుడు అధిష్టానం కూడా తెలుసు నా విషయం అంతా. ఏది జరిగినా అధిష్టానం కన్సర్న్లో రాష్ట్ర నాయకత్వంతో తెలుసు. కాబట్టి దయాకర్ను రిస్క్లోకి పంపడము అవసరమా అనే ఒక క్వశ్చన్ దగ్గర 4th లిస్ట్లో ఫస్ట్ నేమ్ ఉన్న నాది కాస్త లాస్ట్ నేమ్ మారి లాస్ట్ నేమ్ ఆ ప్లేస్లో మా సామ్యుయల్ గారి పేరు వచ్చింది. దట్స్ ఇట్ అంతే. ఇప్పుడు అధిష్టానం నిర్ణయమా లేకుంటే నల్గొండలో ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్ల నుంచి ఒక నాన్ కోఆపరేషన్ వద్దు అద్దంకి దయాకర్కి ఇవ్వద్దు అనేది అప్పుడు ఆ టైంలో అది ఎవరు ఏం చెప్పినరో కానీ నిర్ణయం తీసుకునే సమయంలో కేసీ వేణుగోపాల్ గారు కూడా ఉన్నారు. వారికి చాలా విషయాలు తెలుసు. ఎందుకంటే అప్పుడు కూడా ఎప్పుడు 18లో కూడా హీ నోస్ వెరీ వెల్ అబౌట్ మీ. తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి పిలిచినప్పుడు రిస్క్లోకి వెళ్తే రిస్క్ తీసుకోకు అని అన్నాడు. మీ ఇష్టం అని చెప్పిన అట్లా నేను త్యాగిగా మిలగాల్సి వచ్చింది. ఇప్పుడు 5 ఎమ్మెల్సీలు 4 నల్గొండ వాళ్ళే. ఏంటంత నల్గొండకి అంత ప్రయారిటీ ఇచ్చారు పార్టీలకు అతీతంగా? అంటే ఎలిజిబిలిటీ ఉండి అవకాశం రాని వల్ల ఆ ప్రాంతంలో ఎక్కువ ఉందని అర్థం. సో దీనికి ఇంకొక రకమైనటువంటి భాష అంటే ఎట్లా ఇప్పుడు ట్రైబ్కి ఇవ్వాలి మనము. ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం మహబాద్ మీన్స్ వరంగల్ ఆ ప్రాంతంలో ఇవ్వాలి. వరంగల్ మహబాద్కు సంబంధించిన ఎంపీ ట్రైబలే. అక్క సీతక్క కూడా వరంగల్కి సంబంధించిన మంత్రి. 2 ఎమ్మెల్యేలు మురళీ నాయక్ అండ్ మన రామచంద్ర నాయక్ విప్ కూడా. సో వాళ్ళు ఖమ్మం ఆల్టర్ అయినప్పుడు విజయాబాయి గారి పేరు వచ్చింది. తర్వాత నల్గొండలో ఎక్కువ పాపులేషన్ బాగుంటుంది. అప్పుడు ఈ ఆప్షన్ కూడా నల్గొండకే వచ్చింది ట్రైబ్. సెకండ్ నాది కంపల్షన్ కాంగ్రెస్ కంపల్షన్ కూడా ఉంది నాది. ఎందుకంటే లాస్ట్ టైము నేమ్ ఉన్నదాన్ని ఆల్టర్ చేసి మిగతా అరేంజ్మెంట్ అయింది. ఆ క్రమంలోనే నాకు ఫస్ట్ నేమ్ అప్పుడు. సో అప్పుడు తీసేసిన పేరు ఇప్పుడు పెట్టాల్సింది కాబట్టి నీ నేమ్ ఫస్ట్ ఉన్నది. సో దయాకర్ కూడా బేసికల్గా నల్గొండ అయ్యండి. వాళ్ళ జిల్లా చూడలేదు. దయాకర్ది ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలని. సెకండ్ మన ఎవరిది శంకర్ నాయక్ గారిది అయింది. థర్డ్ కమ్యూనిస్టులకు ఇచ్చినాం మనం. సిపిఐ సిపిఎం ఎక్కడ ఉంటుంది ఎక్కువ అంటే ఖమ్మం వరంగల్లే కదా. ఆ క్రమంలో గతంలో మునుగోడు నుంచి కంటెస్ట్ చేసి కొంత
బీసీ సామాజిక వర్గాల్లో అవేరై ఉన్న మన సత్యం గారికి ఆ అదృష్టం వరించింది. ఏది సిపిఐలో కూడా బీఆర్ఎస్లో యాక్సిడెంటల్లీ బీఆర్ఎస్ ఉద్యమకారునికి ఇవ్వాల్సి వచ్చింది. ఎవరికి చాలా మందికి శ్రవణ్ గారిది నల్గొండ అని తెలియదు కదా. మామూలుగా హైదరాబాద్ లేదంటే తను భువనగిరి కూడా భువనగిరి అయినా కూడా నల్గొండ పాత ఉమ్మడి నల్గొండ జిల్లా. సో నేను అనుకుంటున్న మన విజయశాంతి గారికి మాకు ఇవ్వడం వల్ల మూమెంట్ కలర్ ఉన్నది కదా. ఆ టైంలో మూమెంట్ లీడర్గా ఉన్న శ్రవణ్ గారికి అవకాశం ఇచ్చిన న్యాచురల్గా ఆయన నల్గొండ. ఇట్లా నల్గొండకు పోనీ పెద్దల సభకు మేధావుల్లాగా నల్గొండోళ్ళు ఎక్కువ ఉన్నారని అర్థమైపోయింది. సరే, ఇప్పుడు నల్గొండ నుంచి అవకాశం రావడం, అక్కడ నల్గొండలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దల ఆశీర్వాదాలు కూడా అద్దంకి దయాకర్కి వచ్చాయి. అవన్నీ ఉండబట్టే ఇదయింది. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. నిన్న ఆ సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు కూడా అందరు నాయకులు ఉన్నారు. జానరెడ్డి గారు ఒక్కరు లేరు, కానీ అందరు నాయకులు ఉన్నారు. మా నల్గొండ జిల్లాకు సంబంధించిన వెంకటరెడ్డి గారు కానీ, ఉత్తమ్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, మా బాలు నాయక్, బీర్లా ఐలయ్య గారు, తర్వాత మా అనిల్ రెడ్డి గారు, భువనగిరి వీరేశం గారు, వేముల వీరేశం గారు, మా మందుల సామేల్ గారు, నేను మా తుంగతుర్తి, ఇంకా అందరూ పడ్డరాడే జయవీర్ గారు, తర్వాత వీళ్ళందరూ ఉన్నారు. ఆ టైంలో నాకు సర్టిఫికెట్ ఇచ్చే టైంలో అందరూ ఉన్నారు. సో అందరి మెప్పుకోలుతో పద్మావతి గారు, ఉత్తమ్ పద్మావతి గారు ఉన్నారు. సో నాకు ఇంకా ఇష్యూస్ అనేవి లేవు అనే స్థితి నుంచి నాకు రావడం మీరన్న అత్యంత సంతోషకరం. ఏ పదవైనా తలకాయ నొప్పితో ఉంటే దాన్ని నిర్వర్తించడం కంటే కూడా సమస్యలు ఎదుర్కోవడం ఎక్కువ ఉంటుంది. నేను కూడా ఇష్టం లేకుండా ఉండడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి నేను వెంకరెడ్డి గారు, చాలామంది వెంకరెడ్డి గారితో మీకు సమస్య ఉంటుందని అన్నప్పుడు నేను చెప్పిన ఎన్నో సందర్భాల్లో ప్రూవ్ చేసే ప్రయత్నం కూడా చేసిన. మన మూవీ ఆడియో రిలీజ్కి కూడా తనే చీఫ్ గెస్ట్గా వచ్చింది. అయినా వీళ్ళు నమ్మట్లే. 2-3 సార్లు కలిసిన సందర్భంలో ఏంటి ఇట్లా వెంకటరెడ్డి గారు సహకరిస్తున్నాను. ఆయన లేఖలిచ్చుడు కాదు, ఫోన్లు చేసుడు. జానరెడ్డి గారి సందర్భానికి వచ్చిండు ఆ రోజు. వారితో కూడా అధిష్టానం పెద్దలతో మాట్లాడిపియడం, చాలా కేర్ తీసుకున్నాడు. ముఖ్యమంత్రి గారు కూడా నాకు మన మీనాక్షి గారు మనం కలిసే రోజు నీ నామినేషన్లో, నీ అపాయింట్మెంట్లో మన జిల్లా నాయకత్వం నీతో కనపడాలని అన్నాడు. మంచిగా ప్రేమతో అందరు కలిసి ఉండాలి. నేను దాని కొరకు అందరినీ కలిసిన అంత మేరకు వాళ్ళు అప్పటికే ప్రిపేర్ అయి ఉన్నారు. నేను ఉత్తమ్ గారిని కలవడానికి జలసౌదకు పోతున్న ఆ రోజు తను వస్తున్నాడు. కలవంగానే అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ దయాకర్, బ్రైట్గా ఛాన్సెస్ ఉన్నాయి, ఓకే ఆల్ ది బెస్ట్ అని చెప్పి నేను అడగకముందే, అంటే వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నారు అప్పటికే. ఆ రోజు పీసీసీ విస్తృత స్థాయి మీటింగ్ రోజు మీనాక్షం వచ్చిన రోజు వెంకటరెడ్డి గారు నేను ఒకేసారి పోతున్నాం. కలవంగానే కంగ్రాచులేషన్స్ అయిపోయింది, నో ఇష్యూ అని అన్నాడు. అప్పటికైనా అన్న ఈసారి మీ బ్లెస్సింగ్స్ ఉండాలంటే కంపల్సరీ, ఈసారి వదిలేదు లేదు, పోయినసారి ఏదో మిస్ అయిందని. అంటే ఒక ప్రీ మైండెడ్గానే వాళ్ళకి అది ఉన్నది, దయాకర్ను అకామిడేట్ చేయాలి ఈసారి అనేది. కాబట్టి అది హ్యాపీగా ఉంది అన్నిటికంటే. కలిసిపోయినరా, కలుపుకుపోతున్నారా? ఇక అనివార్యమైనటువంటి పరిస్థితి వచ్చింది, ఈసారి కూడా అద్దంకి దయాకర్ ఇక్కపోతే దయాకర్ పని విధానము, దయాకర్ పార్టీ పట్ల ఉన్న కమిట్మెంట్ అందరూ నన్ను ప్రేమించే విధంగా తయారు చేసుకున్నది. నాలో కోపము నా కోసం కాదని చెప్పగలిగిన. ఒకవేళ ఆవేశపడ్డా, ఇప్పుడు మీకు తెలుసు కదా, నేను కోర్స్ 36-37 నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఫేమ్లో ఉన్నా. ఆ ఇయర్స్ నుంచి నేను లీడర్ అయి కాంగ్రెస్ పార్టీకి పోయినా, చివరికి కార్యకర్త వరకు వచ్చిన, దాన్ని కూడా ఎంజాయ్ చేసిన. ఒక వెలిగిన అక్కడికి పోయి నేను ఒక మూమెంట్ లీడర్తో పోయి సోనియా గాంధీ గారే నాకు పిలిచి టిఫిన్ పెట్టి నీకు బీఫామ్ ఇస్తా అనే స్థాయి నుంచి నాకు టికెటే వస్తుందా రాదా, అసలు దయాకర్ పొలిటికల్ కెరీర్ ఉందా అని ఒక సగటు కార్యకర్త స్థాయికి వచ్చిన. నేను చాలా ఎంజాయ్ చేసిన దాన్ని. అంటే సందర్భాలు అట్లా వచ్చినప్పుడు ఓపికతో ఉండడం అనేది ఒకటైతే, నేను వ్యక్తిగతంగా బలపడాలనే కోరికనో ఇచ్చనో ఆశనో ఇలాంటి అంటే కూడా దయాకర్ కెన్ డూ సంథింగ్ ఫర్ ది సొసైటీ, లేకపోతే దయాకర్ కెన్ సాక్రిఫైస్ సంథింగ్ ఫర్ ది సొసైటీ అనే పేరు రావడాన్ని ఎక్కువ నేను సంతోషపడ్డా. దాన్ని వీళ్ళందరూ వీడేంట్రా బాబు చాలా విచిత్రంగా ఉన్నాడు, వీడు ఎమ్మెల్యే కాకపోయినా సంతోషంగా మళ్ళీ పార్టీ కొరకు కొట్లాడుతుండు, పార్టీ పనులు చేస్తుండు, ఇదేంది
చాలామంది పార్టీ టికెట్ ఇవ్వకపోతే చల్ అని చెప్పేసి డిఫెక్ట్ అవుతుంటారు అని అంటే మామూలుగా కాదు కదా, మొత్తం ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా, ఒక డిఫెండర్ లాగా ఉండి అటాకింగ్ మోడ్ అనేది చూడడం అనేది ఇంకెవరిలో ఇంత కనిపించలేదు. పదవి లేదు, ఆ తర్వాత ఒక ప్రజాప్రతినిధి కాలేదు, గుర్తింపు లేకుండా చేసేటువంటి సిచ్యువేషన్ అక్కడ వచ్చింది. అయినప్పటికీ కూడా ఒక పోరాటం అనేది. అవును. అయితే నేను రేవంత్ రెడ్డి గారు వచ్చేంత వరకు బాగా కష్టం ఉండేది బాగా. సరే, ఎందుకంటే వీళ్ళంతా మన నాయకులంతా పెద్ద నాయకులైనరు, సీనియర్లు అయినరు. కేసీఆర్ గారి తాకిడిని తట్టుకోవడం అనేది కాదు, కానీ ఆ భాషను కూడా తట్టుకునేటోళ్ళు కాదు. ఓ సందర్భాన్ని నేను చాలా, అంటే అది కిడ్డింగ్గా ఉన్న ఆ రోజు మన శ్రవణ్ గారు కూడా ఉండే, ఆయన మహారాష్ట్ర ఒప్పందానికి పోయి వచ్చిండు. బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగి మా పిసిసి ప్రెసిడెంట్ గారు అప్పుడు ఉత్తమ్ రెడ్డి గారు, అపోజిషన్ లీడర్ జానారెడ్డి గారు ఉన్నారు. ఇక ఆయన ఒక మాట అన్నాడు, ఏమని, ఈ లంబుగాలతో లంబుగాలతో డుంబుగాలతో ఏమన్నా అవుతుందా అని ఆ పదం వాడిండు. వాళ్ళు ఎంత ఫీల్ అయ్యిండు ఇద్దరు సీనియర్ లీడర్లే, చాలా ఎథికల్ పొలిటీషియన్స్. జానారెడ్డి గారు కూడా ఎవరినైనా ఒక మాట అనాలంటే అసలు అన్నాడు. అది కూడా ప్రజాస్వామిక పరిభాష శాస్త్రయుక్తంగానే మాట్లాడతాడు ఆయన. నేను ఇప్పుడు ఏం మాట్లాడాలి దీనికి, వాళ్ళిద్దరు అనుకుంటుండ్రు ఒకసారి, లంబ్ అంటే మరి డుంబు ఎవరు, ఎందుకు తిట్టిండు కేసీఆర్ ఇట్లా అని చెప్పి అనుకుంటారు. అంటే అంత ఒక మనిషిని విమర్శించాలంటే కూడా ఆ స్థాయి ఆలోచనలు చేసే నాయకత్వం. కానీ మనోడు 6లు 4లు ఒక్క ఓవర్లో 6 కొట్టే రేంజ్లో ఉన్నాడు కేసీఆర్. ఆ క్రమంలో మేము ఒక్కొక్క ఓవర్లో 4 అప్పుడప్పుడు 6లు కొట్టు, మేము చిన్న స్ట్రేచర్ సరిపోవట్లేదు కదా మాకు. ఆయన ముఖ్యమంత్రి, మేమేం కాదు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు జాయిన్ అయిన తర్వాత వారు కూడా ఒక ఓవర్లో 3 6లు 3 4లు ఇట్లా కొట్టే కాడికి వచ్చింది. ఒక దశ వచ్చినాక రేవంత్ రెడ్డి గారు కూడా 6 6లు 4 6లు ఇట్లా కొట్టే కాడికి వచ్చేవరకు అప్పుడు ఈక్వల్ అయింది. మాకు రిస్క్ తప్పింది అప్పుడు. వచ్చింది అనుకున్నారా అట్లా. ఎందుకంటే టిట్ ఫర్ టాట్ పాలిటిక్స్లో నీ ప్రత్యర్థి ఎట్లా ఉంటే నువ్వు అట్లా ఉంటేనే జనం నిన్ను కంపేర్ చేస్తారు. ఉత్తమ్ రెడ్డి గారు ఎంత సిన్సియర్ పాలిటీషియన్, ఆయన ఎక్కడైనా ఏ మిస్టేక్ పక్కన పెట్టు ఒక డెమోక్రటిక్ అప్పీల్తో ఉంటాడు. కానీ ఆయనని ఏ విధంగా ఆయనను డిక్లైన్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు. 6 years పిసిసి ప్రెసిడెంట్గా వారు ఉన్నప్పటికి కూడా అంత పొలిటికల్ ఎథిక్స్ ఉన్న లీడర్ కూడా కంపీట్ కావడానికి ఇబ్బంది. ఎందుకంటే ఆయనను ఈ తిట్లు చేస్తే, కాకపోతే అక్కడ ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ అనేది కనిపించింది. చేయాల్సిన పోరాటం చెయ్యట్లేరు, అడగాల్సిన విధంగా అడగట్లేదు, సైలెంట్గా ఉన్నారు. తెలంగాణ ఉద్యమం ఇంత ఉంది, ఇంత ఉధృతంగా ఉంది, ఆ టైంలో ఎందుకు ఇలా ఆ పార్టీ వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అనేది ఒక కేసీఆర్ తర్వాత చెప్పారు కదా. ఇప్పుడు మరి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు ఒక చర్చ పెడుతున్నారు, మీరు ఏం ప్రిపేర్ అవుతారో, మమ్మల్ని ఏం క్వశ్చన్ అడుగుతారో మెంటల్గా ప్రిపేర్ అయ్యి రావాలి. అవును, నేను ఇక్కడికి మీ దగ్గరికి వచ్చేటప్పుడు మీరు ఒక దానికని పిలిచిండ్రు, ఇమీడియట్గా ఇరిగేషన్ మీద చర్చ పెట్టిండ్రు. అరే మీరు ఉన్న పొలంగా ఇది చర్చ పెడితే ఎట్లా, మేము ప్రిపేర్ అయ్యి రాలేదని చెప్పి అన్నారు. ఆయన ఏమన్నాడు, దానికి ప్రిపేర్ అయ్యి రాకపోతే ఏమిటికి వచ్చిండ్రు అన్నట్టుగా ఒక బూత్ కూడా వాడిండు దాంట్లో. అంటే ఇరిగేషన్ అనే సబ్జెక్ట్లో ఎక్స్పర్టిజం అనేది, తర్వాత క్యాలిక్యులేషన్స్ అనేవి, లెక్కలు ఎక్కాలు ఉంటాయి. మీరు ఇమీడియట్గా లాంగ్ టర్మ్ డిస్కషన్, షార్ట్ టర్మ్ డిస్కషన్ పెట్టినా కూడా ప్రిపరేషన్ అని మీ క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా ఇక్కడ ఉండాలి, ఆన్సర్స్కు మళ్ళీ ప్రశ్నలు కూడా ఉండాలి. అట్లా వాళ్ళని డిమోరల్ చేసే ప్రయత్నం చేసిండు. తర్వాత మీరు చూడండి, ఉత్తమ్ గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. ఆ రోజు అందరం కలిసి తయారు చేసినాం శ్రవణ్ గారి కోఆర్డినేషన్తో. ఉత్తమ్ గారు ఇచ్చిన ప్రిపరేషన్ చాలా ఆలోచింపజేసింది. అంటే తర్వాత పరిస్థితులు ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా మేము ప్రతిగా చేసే ప్రయత్నం చేసినా మమ్మల్ని నిర్వీర్యం చేసే కుట్రలు చేసిండ్రు. ఫస్ట్ టైం ఒక 5 ఎమ్మెల్యేలు తీసుకోవడం, చాలామంది ఎమ్మెల్సీలు 6 ఎమ్మెల్సీలు పోయిండ్రు, డిమోరల్ చేయడం పొలిటికల్గా. తర్వాత సిఎల్పిని మర్జ్ చేసుకోవడం, ఫస్ట్ టైం టీడీఎల్పీని మర్జ్ చేసుకున్నాడు. అంటే ఆయన ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం కంటే కూడా పక్క వాళ్ళు వస్తేనే నేను బలపడతా అనుకున్నాడు, అందువల్ల నష్టపోయిండని నేను అనుకుంటున్నాను. అలాంటి వాడిని ఎదుర్కోవడానికి రేవంత్ అన్న వచ్చిన తర్వాత మేము కొంచెం రిలీఫ్గా ఉన్నాం. తనే బాధ్యత తీసుకున్నాడు అంతా, మీటింగ్స్ కానీ. అప్పటి నుంచి మీకు మాస్ మీటింగ్స్, కేసీఆర్ ఏ మైండ్తో ఉంటాడో ఆ మైండ్తో ఆయనతో ఎట్లాంటి పోరాటం ఉండాలనో. గజ్వేల్ సభ అయితే నేను చాలా ఎక్స్ట్రాడినరీగా ఫీల్ అయినా. ఎంత ఇట్లా చూస్తే ఆగపడినంత జనం, మనం మాట్లాడితే స్పందన ప్రజల నుంచి ఇట్లా ఉండేది. అంటే పీపుల్స్ కనెక్టింగ్ అనేది పవర్ చెప్తుంది మీకు. మనం
ఓయ్ అంటే ఆడు ఓయ్ అంటున్నారు. అట్లా అంత ఊపుతో ఏది గజ్వేల్ లోకల్, కేసీఆర్ లోకల్లో. తర్వాత నేను ఆ ఫీల్ మళ్ళీ నేను చాపర్లో వారితో నేను ప్రచారానికి పోయినప్పుడు కూడా సభలు ఊగేయి అట్లా అనుకున్నా. నేను పోయేటప్పుడు అంటుంటే అన్న మనం ఈసారి అని అంటే పిచ్చోడ మంచిగా వస్తాం, ఈసారి పాస్ అవుతాం పరీక్ష అంటుండే. ఇట్లా నిద్రపోకుండానే మాకు మీటింగ్ మధ్యన ఎంత 30 minutes 25 minutes ఉంటుంది మామూలుగా. ఎక్కంగానే ఆయన రిలీఫ్, గొంతు ఉండదు, మాట్లాడే ఎక్కువ కూడా ఇట్లా హాయిగా కన్ను మూసుకొని బెల్లం దది వేసుకొని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఎక్కడ తూలకూడదు ఇట్లా అనుకుంటూ పోతుంటుంది. ఆ మీటింగ్స్ మాట్లాడే జనంలో అప్లాజు, జనం కనెక్టివిటీ. నేను ఎప్పుడు మనం సకల జనబేరి అప్పుడు చూసినాం మన టైంలో, మూమెంట్ టైంలో. తర్వాత ఈ సాగరహారం అప్పుడు చూసినాం నేను ఆ కనెక్టివిటీ. తర్వాత కరీంనగర్ మీటింగ్ ఒకటి, కోదండరామ్ గారిని టీజీ వెంకటేష్ గారు తిట్టినప్పుడు ఏదో అన్నాడు కదా, ముల్లా ఏదో సంథింగ్ అన్నప్పుడు కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు సభ ఆ టెన్స్డ్గా ఉండే, అంతా మొత్తం అటెన్షన్ అట్మాస్ఫియర్ అట్లా ఉండే. ఇక నేను పోయిన ప్రతి మీటింగ్, రేవంత్ రెడ్డి గారితో పోయిన మీటింగ్ చూసినప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే మనం వస్తున్నాం అనేది. అందుకనే నా స్పీచెస్ని కూడా నేను లేని వాటికి నువ్వు పోయినప్పుడు కూడా నోరు కంట్రోల్ అనేది. ఎందుకు ఏ చిన్నదైనా కూడా ఈ టీము చాలా ట్రోల్ చేయడానికి చాలా యాక్టివ్గా ఉండే. సో నేను పథకాలు మాట్లాడి ఇట్లా చేసి మాట్లాడి వచ్చేస్తుంటుంది. తన ఉన్న ప్లేస్లో అయితే ఎక్కువ 2-3 minutes అప్పుడప్పుడు మాట్లాడుతుండే. కానీ బాగా సభలు అంటే ఆ టెంపోను క్రియేట్ చేయడము, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ యాంగర్ క్యారీ కావడము, అదంతా కూడా కనెక్ట్ అయి ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ప్రభుత్వంకి వచ్చినాక నేను కోరుకున్న నాయకుడు ముఖ్యమంత్రి కూడా అయినాక ఇంకా నాకేంటి బాధ, అందుకని అంత కూల్గా ఉందని నేను. అయితే ఇప్పుడు మీరు భాష గురించి చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. గతంలో కేసీఆర్ అలా మాట్లాడేవాళ్ళు, ప్రచారంలో కూడా కొంచెం సంయమనం పాటించేవాళ్ళం అనుకో. ఈ మధ్య కాలంలో ఎందుకు అంత విపరీతమైనటువంటి వ్యాఖ్యలనాలా లేకుంటే అగ్రెసివ్నెస్, అంత ఆవేశంగా మాట్లాడడం అనేది? సో ఇది ఎలా ఉంటుంది? తూతూ మేమే, నువ్వు ఒక మాట అన్నావా నేను 4 మాటలు అంటాను, ఇలాంటిది ఎందుకు అనిపిస్తుంది? ఇప్పుడు వాళ్ళు ఫ్రస్ట్రేషన్తో వాళ్ళు చేసే ప్రక్రియ త్రూ ఇంటెలిజెన్స్ కానీ త్రూ యాక్టివిజం కానీ తనకు తెలుస్తున్నది. ఇప్పుడు మనం ఐడ్రీమ్ ఇంటర్వ్యూ చేస్తున్నాం, మీకు ఆడ లోగో ఉంది, నాకు ఇక్కడ లోగో ఉంది, మీరు రేపు వేసినా కూడా పైన ఐడ్రీమ్ అని వేస్తే ఇంటర్వ్యూ వస్తుంది, వాటర్ మార్క్ కూడా ఉంటుంది, దానికి ఒక బ్రాండ్ ఉంది. కొంతమంది ఇప్పుడు రేవతమ్మ నాకు తెలుసు కదా, మనకు కూడా మూమెంట్లో తెలుసు కదా, ఒక బ్లాక్ మైక్స్ పెట్టేసి బండబూతులు తిట్టించేసి ఏ ఛానల్లో వస్తుందో కూడా తెలియకుండా, నేను అనుకుంటున్నా నేను లైఫ్లో అట్లాంటి మాటలు అయితే వినలే. ఇప్పుడు నేను నిన్న మొన్న చూసినా కదా, వాట్ టైప్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఇది? దీనివల్ల ఏం మెసేజ్ సమాజానికి ఇస్తున్నారు? ముఖ్యమంత్రిని లా నుంచి మొదలు పెడితే, బా నుంచి మొదలు పెడితే ఏ భాషను వదలకుండా పాపం తెలియని వాళ్లకు ఎంత 500-1000 రూపీస్ ఇస్తున్నారట ముందు పోయి ఇచ్చి ఈ తిట్లు తిట్టిపిచ్చేసి ఇది మీరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసి దీన్ని సర్వర్లు కూడా దుబాయ్ లేకపోతే సౌదీలో ఇక్కడికున్న సర్వర్లతో వాటిని ట్రాన్స్మిషన్లోకి పంపిస్తున్నారు. సో దిస్ ఈజ్ బ్యాడ్ కల్చర్ కదా. ఇప్పుడు అట్లాంటప్పుడు ప్రతిపక్ష నాయకుడి మీద కానీ ప్రతిపక్ష పార్టీ మీద కానీ ముఖ్యమంత్రికైనా ఎవరైనా వ్యక్తులే, ఆయనకు అసలు ఎవరైనా నువ్వు ప్రేమనిస్తే ప్రేమనిస్తాడు, నువ్వు ద్వేషాన్ని ఇస్తే ద్వేషాన్ని ఇస్తాడు, తిడితే తిడతాడు, కొడితే కొడతాడు కూడా. ఆ స్థాయి ఐడియాలజీ ముఖ్యమంత్రి గారి. తర్వాత మేమందరం అనేవి కూడా ఒక రేంజ్కి పోతాయి. ఇప్పుడు మీతో మేము డిస్కస్ చేసేవి కూడా లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ ఎంత ఉంటుందంటే కొంతమేరకే. ఒక ముఖ్యమంత్రిగా తను చెప్పిన వాటిని ఎక్కువ చర్చకు వస్తుంది. సో అందుకని ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు రాడు, వీళ్ళ టీంతో ఇట్లా చేయిస్తాడు, దీనివల్ల వస్తున్న దానివల్లనే మీకు వస్తున్నాయి. కానీ నేనేమంటున్నానంటే ప్రజాస్వామ్యయుతంగా చేయండి మీరు ఏదైనా. గతంలో కూడా మిలియన్ మార్చ్ పెడదాము అంటే మిలియన్ మార్చ్ పెడితే అంతమంది అక్కడికి వస్తే ఏదేని కారణాల వల్ల ఏమైనా జరిగితే మీరు ప్రత్యక్ష బాధితులు కూడా. నేను తెలుసు కదా మనకు. అట్లా మీలాంటి వాళ్ళు ఎంతమంది క్యాంప్స్ హుస్సేన్ సాగర్లో పడిపోయినాయో, ఎంతమందికి దెబ్బలు తాకినాయో, మీతో పాటు ఒక 10-20 మందిని నేను చూసిన. తర్వాత విగ్రహాలన్నీ కూలిపోయినాయి. ఆ పరిస్థితుల్లో ఇంత భయపడ్డ మీరు ఈ మిలియన్ మార్చ్ అనే దాన్ని 2-3 సార్లు పోస్ట్ పోన్ చేసిన మీరు ఎందుకు లగచెర్లలో కలెక్టర్ మీద
లేకపోతే దాని మీద దాడికి రైతుల మధ్యన రౌడీలను పెట్టాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది? అంటే ఎలాంటి మైండ్ ఉన్నది అని ఆలోచించినప్పుడు గౌరవం ఉండదు. అది నేను అందుకనే కేసీఆర్ గారికి పదే పదే చెప్పేది ఏంటంటే, మీ స్ట్రేచర్ అంటుండ్రు కదా, మీ స్ట్రేచర్ వేరు అసలు బయటికి కనపడుతున్నది. కానీ ఫాల్స్ ప్రిస్టేజ్కి పోతారు కదా. హిట్లర్ లాంటోడే స్ట్రేచర్ కొరకు అబద్ధాలను ప్రచారం చేయడానికి గోబెల్ను మంత్రిగా పెట్టుకున్నాడు. ఏమైంది చివరికి? పిరికి చావు చచ్చిండు. ఫ్రస్ట్రేషన్లో ఎట్లా బిహేవ్ చేస్తారో తెలియకుండా యుద్ధంలో ఓడిపోయే టైంలో నిన్ను ఎవ్వడు చంపలే, ఆయన ఆడే చంపుకున్నాడు హిట్లర్. అట్లా కాకు అని చెప్తున్నాను, ఎందుకంటే నా ఉద్యమ సహచరుడు, నా సీనియర్ అనుకుంటా నేను. నేను చిన్నోన్నైనా కూడా నన్ను చెప్పినా కదా ఇంతకుముందు మిత్రమా అనే పిలిచేటోడు. కానీ ఎందుకు నీకు ప్రజల ఆశీర్వాదం కాదు. కేసీఆర్ లాంటి ఒక దశలో ఇండియాలో టాప్ 10లో ఒకడు. అది మేము స్పీచ్లతో చెప్పినాం. మూమెంటం అనే కాదు, రాజనీతిలో ఎత్తుగడలకు ప్రతి ఎత్తుగడలు వేయడము, జాతీయ ప్రభుత్వంతోనే కొట్లాడి తెచ్చి సామర్థ్యం ఉన్న నువ్వు నీ పార్టీని ఈ స్థాయికి ఎందుకు దిగజాస్తున్నావు అని నేను అంటున్నా. ఇప్పుడు మీరు ఫ్రీ బస్ ఇచ్చిండ్రు, ఎంత చైతన్యవంతమైన కార్యక్రమం అది. అఫ్కోర్స్ కర్ణాటక చేసింది, ముందు కేజ్రీవాల్ చేసింది. దానివల్ల మహిళల ఓట్లు పడుతున్నాయి అనుకుంటున్నారు. మహిళా చైతన్యం పెరుగుతున్నది, చాలామంది వర్కింగ్ ఉమెన్స్కు మేలు జరుగుతున్నది. తర్వాత ఎంతోమంది దాని ద్వారా తన ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ను మినిమం, ఒక అమ్మాయిని నేను అడిగిన, ఒక జాబ్ చేసే అన్న నాకు 25,000 వస్తాయి అన్న, దాంట్లో 3,000 అయితే బస్ పాస్ మిగిలిపోతున్నాయి అన్న. మీన్స్ ఏదో కొంత ఊరటనిచ్చే ప్రోగ్రామ్. మీరు ఆటో వాళ్ళని లేపేసి మీరు కౌంటర్ పెట్టేస్తూనే ఉంటారు. ఇప్పుడు మీరు అక్కడ కూడా వాళ్ళ జీవనోపాధి పోతుంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చేయాలనేది. ఇది మాస్ కదా, ఒక 2 కోట్ల మంది మహిళలకు సంబంధించిన అంశం కదా ఇది. దాంట్లో బస్సులు ఎక్కేటోళ్ళ శాతం 30 లక్షలు 35 లక్షలు ఉండొచ్చు కాక. సో ఆటో వాళ్ళకి మనం ఏం చేయాలి, వాళ్ళ వెల్ఫేర్ కోసం సూచనలు. కానీ పథకం తప్పు అంటే మరి మీరు రిజల్యూషన్ తీయండి. టీఆర్ఎస్ పార్టీ ఫ్రీ బస్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నదని చెప్పేసి మీ పార్టీని రిజల్యూషన్ తీయండి. మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉద్యోగాలు 1 ఇయర్లో 54,000 ఇచ్చినామంటే అవి మేము ఇచ్చినాయి అంట. మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోయిండ్రు? మావే అవి అంటారు. ఇట్లా ప్రతిదానికి మీరు ఈ చివరికి మీరు ఇచ్చిన పనులకు సంబంధించిన సర్పంచ్లను కూడా బట్టి గారి ఆఫీస్కి పంపించి ధర్నాలు చేయిస్తుంటారు. 2000 ఎంత అది 21, 22 బిల్స్ కూడా. సో ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు కొంత అసహనంతో ఉంటుంది. అది వ్యక్తిగా వారు స్పందించే తీరులో ఆ అగ్రెషన్ అయితే ఉంటున్నది అనేది వాస్తవం. సో ఆ అగ్రెసివ్నెస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుందా? ఇంకో 4 ఏళ్ల పాటు ఇట్లనే ఉంటుందా? అది మీరు ఇచ్చే సమాధానాన్ని బట్టి, మీరు ఇచ్చే స్పందనను బట్టి. ఇప్పుడు నేను జగదీష్ రెడ్డి గారు స్పందించిన తీరు స్పీకర్ గారి మీద ఎందుకు అంత అవసరం ఏంది? ఒక మాట అంటున్నాను, ఈ సభ మీదేం కాదు, మనందరిది మాది. మరి మనందరిది మాది అన్నప్పుడు మన సార్ ఎందుకు రావట్లేడు? మాస్టర్ కొరకే మాస్టర్ ఎందుకు వస్తుండు? వచ్చిండ్రు కదా ఫస్ట్ ఒకసారి. అంటే విజిటింగ్ ప్రొఫెసర్ ఇట్లా అంటే ఇంకా ఉన్నాయి, ఇంకో 10 రోజులు నడిస్తే ఆ 10 రోజుల్లో రాడో ఎందుకు రారని ఇంతమంది చర్చ అనుకున్నప్పుడు గవర్నర్ ఏంది ప్రసంగానికి ధన్యవాదాలు ఇచ్చేటప్పుడు వచ్చుడు కానీ కాదు. అసలు కేసీఆర్ వచ్చుడు రాకపోవడం మాకు ఇష్యూనే కాదు. ఇట్లా రాజ్యాంగ వ్యతిరేక లేకపోతే సభా సాంప్రదాయాలను ఉల్లంఘించే ప్రవర్తన ఎందుకు ప్రవర్తిస్తున్నారు ఈ సభ్యులు? ఇప్పుడు మనోడేమన్నాడు కేటీఆర్, మీరు గమనించండి, గవర్నర్ స్పీచ్ ఎట్లుందంటే కాంగ్రెస్ కార్యకర్త ఇచ్చినట్టు స్పీచ్ ఇచ్చినట్టుందని. అంతకుముందు కూడా ఇలాగే ఉండేది కదా, గవర్నర్ కేవలం రబ్బర్ స్టాంప్ లాగా మీరు ఇచ్చినటువంటి ప్రసంగాన్ని మాత్రమే చదివి వెళ్ళిపోయింది అనేది. మీరు కూడా అట్లానండి. ప్రభుత్వం అనేది కేసీఆర్ గారే చెప్పిండు కదా, నా ప్రభుత్వం ఏం చేసిందో నా గవర్నర్ గారు చెప్తారని అన్నాడు కదా. ఇప్పుడు నా ప్రభుత్వం ఏం చేస్తుందో నా గవర్నర్ గారు కూడా అదే చెప్తారు. కానీ ఇది కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పి గవర్నర్ని అవమానించడం కదా. ఆయన కాంగ్రెస్ కార్యకర్త కాదు కదా. ఈజ్ ది కస్టోడియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆయన ఈజ్ ది హైయెస్ట్ ఎక్సలెన్సీ పర్సనాలిటీ కదా. మీకు ఆయనని ఎందుకు కామెంట్ చేయాల్సి వస్తున్నది? సో ఇప్పుడు ప్రతిసారి దయాకర్ గారు 10 ఏళ్ల పాటు మీరు ఏం చేసిండ్రు మాకు తెలుసు అనే మాట, ఇప్పుడు మేం చేస్తే తప్పేంది అనేటువంటి ఒక భావం వచ్చేలాగా ప్రొజెక్ట్ అవ్వడం అని. సరే వాళ్ళు చేసారేమో, మీరు అదే పని ఎందుకు చెయ్యాలి, అంతకు బెటర్ చెయ్యొచ్చు కదా అనే ఒక ప్రశ్న వస్తుంది కదా. ఇప్పుడు ప్రసాద్ కుమార్ గారు కాంట్రడిక్టరీ పర్సనాలిటీనా? అది ఆయన తప్పు చెయ్యమంటే ఏ విషయాల్లో ఏవైనా సరే, ఇప్పుడు వెంకటరెడ్డి గారిని సంపత్ గారిని వాళ్ళకి లేని అధికారంను ఉపయోగించి డిస్మిసల్ చేసిండు. సస్పెన్షన్కి అవకాశం ఉండే, ఎక్స్పెల్ అసలు సభ నుంచి లేకుండా చేసి పడేసింది.
అది ప్రాక్టీస్. మిమ్మల్ని సస్పెండ్ చేస్తే ఇంత బాధపడుతున్నారు, మీరు అనుచితంగా వ్యవహరిస్తే ఎక్స్పెల్ చేసిరు వాళ్ళ లైఫ్లో ఒక 1 year తగ్గిపోవడం కాదు, వాళ్ళు తప్పు చేసిన దానికి చేసారు. సరే, అది మీకున్న అధికారం అనుకుందాం. మేము దేనికి కూడా కాంగ్రెస్ పార్టీ మా అధిష్టానం మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది. మీ మాదిరిగా కేసీఆర్ చలోమంటే పోలోమని ఉండదు. మేము తప్పు చేస్తే దానికి మందలింపులు కూడా ఉంటాయి. అందుకని తప్పు చేయడానికి కూడా భయపడతాం మేము. ఎందుకంటే మేము మాత్రమే ప్రజాస్వామికంగా స్పందించడానికి అవకాశం ఉంటుంది. మాకంటే ప్రజాస్వామికంగా మీరు ఉండడానికే వీల్లేదు. కాబట్టి మేము చేసింది తప్పు అని మీరు అన్నారు అనుకో, ప్రజలు నవ్విపోదురు కాక. కాబట్టి ప్రజల కొరకు కొట్లాడండి. అట్లా మేమే అవాస్పాలితంగా తప్పు చేస్తే మేము అవాస్పాలు కావడం కాదు, మమ్మల్ని మా అధిష్టానం కూడా ఇట్లెందుకు చేసిందని అంటది. మిమ్మల్ని ఎవరు లేరు, మీ అధిష్టానమే మిమ్మల్ని ప్రొవోక్ చేస్తున్నది. ఎవరు? కేసీఆర్ గారి అంటున్నా. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, మమ్మల్ని అధిష్టానం కంట్రోల్ చేస్తుంది, మేము ఏమైనా తప్పు చేసినా ఒక రెస్ట్రిక్ట్ చేస్తుంది అనుకున్నప్పుడు అందువల్లేనా ఇప్పుడు మీనాక్షి నటరాజన్ వచ్చారు? మీనాక్షి ఇప్పుడు దీపాదాస్ గారు చాలామందికి తెలియదు ఏంటంటే కేరళతో పాటు తెలంగాణకు వారు ఇన్ఛార్జ్. ఇప్పుడు ఈ ఇయర్లో కేరళ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎక్స్క్లూజివ్గా ఆమె కేరళకు సమయం ఇవ్వాలి. అడిషనల్గా మనకు గతంలో అబ్జర్వర్గా దీపాదాస్ మున్షి గారితో పాటు మీనాక్షి నటరాజన్ గారు వచ్చిండ్రు ఇక్కడికి. చాలామందికి మీనాక్షి నటరాజన్ కొత్త అనుకుంటున్నారు. తను ఒక 2 years బ్యాక్ భూదాన్ పాదయాత్ర చేసింది. ఏ ప్లేస్లల్లో ఆచార్య వినోబా భావే గతంలో యాత్ర చేసిండో అదే ప్లేస్లో 2 years బ్యాక్ ఇక్కడ ఆమె తెలంగాణ మొత్తం కూడా భూదాన్ భూముల పరిరక్షణ కొరకు ఆమె ఒక యాత్ర చేసింది. షీ ఈజ్ కనెక్టింగ్ విత్ తెలంగాణ. తర్వాత భారత్ జోడీ యాత్రతో పాటు భారత్ జోడీగా ఉండడమే కాదు, ఎలక్షన్ అబ్జర్వర్గా తెలంగాణకు ఉన్నదా. ఎవరైతే ఎప్పుడైనా పార్టీ ఏం చేస్తుంది, ఒక ప్రాంతానికి తనని ఇన్ఛార్జ్గా పంపించాలనుకున్నప్పుడు ఆ ప్రాంతానికి వాళ్ళను అసోసియేట్గా చేస్తారు, సెక్రటరీగా లేకపోతే అబ్జర్వర్గా లేకపోతే ఇతర అంశాల మీద. ఇప్పుడు మనకు కురియన్ గారు వచ్చి ఇక్కడ స్టడీ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు, మీకు తెలుసా? మన ఏదైతే ద బిల్ ఈజ్ పాస్డ్ అన్న కురియన్ గారు ఏంటి జరుగుతున్న పరిణామాలని మాకు ఒక రిపోర్ట్ ఇవ్వండి అని పెద్ద ఆయన అని చెప్పేసి ఏఐసిసి రిక్వెస్ట్ చేసింది. ఆయన మీరు మేము చెప్తే ఒపీనియన్స్ చేంజ్ చేసేటోడు కాదు, చాలా స్ట్రాంగ్ స్టేట్స్మెన్. అంటే ప్రతిదీ ఒక బేస్డ్గానే నిర్ణయం ఉంటుంది. ఊరికనే వేగ్గా నాకు దయాకర్ నచ్చలేదు కాబట్టి నేను టికెట్ ఇయ్యా, నాకు ఎల్ఐ అంటే ఇష్టం లేదు కాబట్టి నేను పీసీసీ ప్రెసిడెంట్ చేయ, నేను అట్లా ఉండదు. హూ ఈజ్ ది టాలెంటెడ్, హూ ఈజ్ ది ఎక్సలెన్సీ ఉంటే వాళ్ళని పిక్ చేసి తీసుకొచ్చి మరీ అవకాశం ఇస్తుంది. మీనాక్షమ్మకు ఈ ప్రాంతం మీద పట్టుంది, ఈ రాజకీయాల పట్ల అవగాహన ఉంది, ఈ నాయకుల మీద ఒక స్పష్టత ఉంది. కాబట్టి తను వస్తే ఏంటంటే కోఆర్డినేషన్ ఈజీ. ఇన్ఛార్జీలు అంటే శిక్షలు వేయడానికి రారు, క్రమశిక్షణ కమిటీ కాదు వాళ్ళు, దే ఆర్ కోఆర్డినేటింగ్ విత్ ఈచ్ అదర్. సో అప్పుడు ఏమైతుందంటే జర్క్ లేకుంటే జర్నీ అవుతుంది, ఇంకా ఎక్కువ సమస్యలు. సో గ్యాప్లన్నింటినీ ఫిల్ చేసుకుంటూ ఆల్రెడీ గ్యాప్స్ వచ్చాయని తెలుసు కాబట్టి దాన్ని ఎలా సమన్వయపరచాలి ముందుకెట్లేదు. గ్యాప్ కంటే పవర్లో ఏమవుతుందంటే ఏం చేస్తున్నారు ఎవరు అనే దాని దగ్గర ఒక మీడియేషన్ కోఆర్డినేషన్ అవసరం. పవర్ ఉన్నప్పుడు, పవర్ లేనప్పుడు పీసీసీ తర్వాత ఇతర కోఆర్డినేషన్ అనేది చాలా ఈజీ. పవర్లో ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పవర్ సెంటర్స్, ఏ మినిస్ట్రీకి ఆ మినిస్ట్రీ ఉంటుంది, తర్వాత పీసీసీ ఒకవైపు బిగ్ వింగ్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం చైర్మన్స్ ఒకవైపు ఉంటారు. వీళ్ళందరి మీద ఒక అవగాహనను పెంచే ప్రయత్నం, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగాలి, అట్లా. తర్వాత ఇప్పుడు అవకాశాలు రాని వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి, రేపు ఎన్నికల స్ట్రాటజీలో ఏ అంశాలు ప్రభావితం చేస్తే వాటిని మనం ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి, ఇవన్నిటిని కూడా ఒక కేస్ స్టడీస్ అన్నీ కూడా ప్లాన్ చేస్తారు. కాబట్టి ఆమెను ఈ ప్రాంతం మీద అవగాహన ఉంది. తర్వాత చాలా సహజమైన స్త్రీ, చాలా సహజత్వంతో సహజమైన జీవితం జీవించే వ్యక్తి. నేను కమ్యూనిస్టుల్లో ఆ గతంలో ఆ తరహా జీవన విధానం చూసిన తర్వాత ప్రదర్శనలు ఉండవు, తర్వాత ఏదో డాంబికాలు ఉండవు, ఈగోస్ ఉండవు. మీరు పెర్ఫార్మర్ అయితే మీకు ఇచ్చే అవకాశం ఏ స్థాయిలో ఉంటే అట్లా చేస్తారు. తర్వాత తను రిస్ట్రిక్ట్ చేస్తారు, లేకపోతే అధిష్టానానికి రిపోర్ట్ ఇస్తుంది. ఆమె ఏమన్నది మీరు గమనించిందో లేదు, నా పనితీరు మీదగా మీరు అధిష్టానానికి చెప్పండి, రిపోర్ట్ చేయొచ్చు అంటే. వెనకట్టుకుండే కదా, మీకు ఏ విధంగా నేను సహకరించగలను, సెకండరీ నేను ఏ విధంగా మీకు సహకరిస్తున్నానో కూడా నాకు చెప్పండి, లేదు నేను ఇబ్బందికరమైతే నాకు చెప్పండి, నాకు కాకపోతే అధిష్టానానికి చెప్పండి అని. ఇంత డెమోక్రటిక్గా ఉండే నాయకురాలు చాలా తక్కువ. దట్టు ఆమె చాలా ఓపెన్గా ఉండే ఒక డెమోక్రాటిక్ ఒక మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి. తను మళ్ళీ రాహుల్ గాంధీ గారికి కూడా చాలా దగ్గర వ్యక్తి కావడం వల్ల
ప్రతి ఒక్కరం కూడా మేము తమకు రెస్పాండెంట్గా లేదంటే రెస్పాన్సిబుల్ పర్సనాలిటీస్గా ఉండడానికి కూడా ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు కేసీఆర్కి సంబంధించి, లేకుంటే ద బిల్ ఈజ్ పాస్డ్ అన్నటువంటి కురియన్కి సంబంధించి. నిన్న మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత అన్నటువంటి ఒక మాట చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ అది. కేసీఆర్ సోనియమ్మ కాళ్ళు పట్టుకున్నాడు కాబట్టి తెలంగాణ వచ్చింది అంటే ఒక రకంగా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది, రాజకీయంగా పునరేకీకరణ జరిగింది, ఒక ఆకాంక్షని ఢిల్లీ స్థాయిలో వినిపించగలిగారు, అనివార్య పరిస్థితి కలిగింది. అయినప్పటికీ కూడా ఆయన కాళ్ళు పట్టుకుంటేనే వచ్చిందా? నేను ఇప్పుడు ఒక బుక్ రాస్తున్నా, మీకు తొందరలోనే రిలీజ్ అవుతుంది, మేబీ June 2 ఆర్ వాట్ ఎవర్. అంటే ఆ రోజుల్లో ఏం జరిగిందని మీకు తెలుసు. సాగరహారం గురించి మీకు తెలుసు, మీరు ఎందుకంటే రిపోర్టింగ్లో ఉన్నారు కూడా కాబట్టి. అదొక పెద్ద యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో విలీనం కోసమని పోయిండు, టీఆర్ఎస్ పార్టీని. ఆ రోజు జేఏసీ కూర్చున్నాం, మరి ఆయన 100 సీట్లు 15 ఎంపీలు అయితే తెలంగాణ వస్తుందని పోయింది. ఇది కాదు. మనము విజయవాడ బస్ ఎక్కి కరీంనగర్ పోవాలంటే పోలేము. ఒకవేళ పోతే మళ్ళీ విజయవాడ పోయి రావాలి అంటే ఆ ఎన్నికలు దాటిపోతాయి కదా. మీకు 100 ఎమ్మెల్యేలు 15 ఎంపీలు వస్తే తెలంగాణ వస్తుందని ఒక రాంగ్ నోషన్ కేసీఆర్ గారు తీసుకుపోయినప్పుడు జేఏసీ కూర్చున్నది. సరే, ఆయన రాజకీయ పార్టీ, రాజకీయ ప్రయోజనం నెరవేర్చుకోవాలి, వస్తేనేమో వస్తుంది, మన క్రెడెన్షియల్స్లో తను ఉంటాడు. కానీ రాకపోతే నష్టపోయేది మనం కదా, రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ కాదు కదా. అప్పుడు సరే, ఉన్న పెద్దలందరూ కూర్చొని మనం జేఏసీగా ఒక కార్యాచరణ తీసుకుందాం, తను తీసుకోలేడు, తనని ఇన్వాల్వ్ చేద్దాం అని సాగరహారం మీటింగ్ కోదండరామ్ గారిని ఒప్పించడానికి ఒక 3 రాత్రులు కష్టపడాల్సి వచ్చింది. ఎందుకు అయిందంటే మిలియన్ మార్చ్ అప్పుడు మేమందరమే పెడదామని చెప్పినాం. ఇప్పుడు నాయన నరసింహారెడ్డి గారు బతికి ఉండే దయాకర్ వద్దు అని అన్నాడు. మాదంతా వాష్రూమ్లలో చర్చ జరిగేది, ఇక్కడ అందరు ఉంటారు కాబట్టి సీక్రెట్గా శ్రవణ్ గారు కూడా వచ్చేది, దయా వద్దంటున్నాను. అంటే నేను ఏంటంటే కొంచెం ఫస్ట్ ఆయన వద్దన్నాడు కాబట్టి వద్దని అన్నా నేను. ఎందుకో వద్దన్నాడు పెద్దోడు కాబట్టి వద్దు అని అంటే కోదండరామ్ గారు ఉండే అట్లా కాదు, ఇది కొంచెం అప్పుడు టెహరీర్ స్క్వేర్ ఇన్స్పిరేషన్ ఉండే, ఈజిప్ట్లో జరిగిన మిలియన్ మార్చ్ ఇన్స్పిరేషన్ అనుకున్నాం. అనుకుంటే ఎందుకు ఇట్లా మీరు అనవసరంగా బచ్చకాయలు వేస్తున్నారు, ఏదైనా జరిగితే సందర్భం అని ఒక మీటింగ్లో అన్నాడు తను, ఎవరు కేసీఆర్ అన్నాడు. దాన్ని పోస్ట్ పోన్ చేసినాం. మేబీ సబ్జెక్ట్ టు కరెక్షన్, అది February 27 సంథింగ్ వేస్తే అప్పుడు మీటింగ్ అయినప్పుడు ఇదే ఇక వచ్చి ఈటల రాజేంద్ర గారు వచ్చిన తర్వాత ఆయన ఇదే వద్దంటున్నాడు పెద్ద ఆయన వారు అంటే, లేదు ఇక సార్ ఒక మాట అన్నాడు, ఒకవేళ మిలియన్ మార్చ్ అనేది పోస్ట్ పోన్ చేస్తే నేను హుసేన్ సాగర్లో దూకడమే అన్నాడు కోదండరామ్ గారు. ఆ మీటింగ్లో ఇంటర్నల్ అది పెద్ద వార్త. అప్పుడు అంటే కేసీఆర్ని వ్యతిరేకించి చేస్తారా అనే కాడికి వచ్చి కొంత గ్యాప్ పెరిగింది అక్కడ. అప్పుడు మేము ఈయనకు సపోర్టివ్గా లేమనే ఫీలింగ్ కోదండరామ్ గారికి ఉండే. ఫామ్ హౌస్కు పోవడం, స్వామిగౌడ్ గారిని జేఏసీ చైర్మన్ చేయాలనేది కొంత క్యారెట్ అండ్ స్టిక్ స్ట్రాటజీ అనేది. ఎవరైతే కొంచెం ఆయన దాటిపోతారో వాళ్ళని కంట్రోల్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కోదండరామ్ గారిని కొంచెం హ్యూమిలేట్ చేసినప్పుడు మేము అందరము లేము తన వెంట అని గ్యాప్ కూడా పెరిగింది. గ్యాప్ పెరిగినప్పుడు కూడా నేనే అప్పుడు వాళ్ళిద్దరి మధ్యన కలపడానికి ప్రయత్నం చేసింది కూడా. ఎవరు కూడా కిక్ మనకు కూడా కామ్గా వీళ్ళిద్దరి మధ్యన మనం ఉండేందుకు వాళ్ళు ఎట్లా చెప్తే ఇట్లిద్దామని ఉండేది. నేను జయశంకర్ గారి బర్త్డే అప్పుడు కత్తి వెంకటస్వామి గారు ఒక మీటింగ్ పెడితే దానికి కేసీఆర్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చిండ్రు. లేదు మీరు గ్యాప్ పెరుగుతుంది మీరు చేయాలి సార్ అంటే, దయా నేను మాట్లాడతా ఇప్పుడు వద్దు తర్వాత, లేదు కదా నేను స్పీచ్లనే చెప్పేసి కోదండరామ్ గారు కేసీఆర్ గారి మధ్యన గ్యాప్ పెరగొద్దు, వాళ్ళిద్దరు కలిసి పని చేస్తారు, కలిసి పని చేస్తాం అనేసరికి ఇక ఆ స్పీచ్లో చెప్పిండు మేము కలిసి పని చేస్తాం, డెఫినెట్గా కలిసి పని చేసేది మేము అంతా వేరా అని చెప్పి కూడా అన్నాడు. జయశంకర్ సార్ ఇచ్చిన ఇన్స్పిరేషన్ అట్లా ఉందని దానికి భయపడ్డాడు కోదండరామ్ గారు. సాగరహారం విషయంలో మీరు మళ్ళా నన్ను ముందు బొమ్మంటారు, కొంకులు నరుకుతారు నాయన నేను బోను అని. ఒక 3 days చర్చలు జరిగినాయి. శ్రీనివాస్ గౌడ్ గారు, నేను, స్వామన్న అప్పుడు రిటైర్డ్ అయ్యిండు, చైర్మన్ అది ఆయన కన్వీనర్ నుంచి పక్కకు పోయిండు, అయినా కూడా తనని పిలిపించినాం చేద్దాం చేస్తే బాగుంటుందని అంటే, అప్పుడు ఆయనకి ఇది ఇష్టం లేదు. ఆయన ఢిల్లీలో ఉన్నాడు, ఏమిట్టుకున్నాడంటే కాంగ్రెస్లో విలీనం చేస్తే అనుకున్నాడు. అలాంటప్పుడు మేము మూమెంట్ తీసుకొని పోయినాం. మూమెంట్ తీసుకొని పోయి ఆయన రాకపోయినా సరే ఏ విధంగా
ఆ సాగరహారం జరిగింది. దాన్నే వైఎల్ఆర్ రవి గారు ఒకసారి చెప్పిండ్రు. అది సోనియా గాంధీ గారు మన లైవ్లన్నీ చూసి, అన్ని టీవీల లైవ్లు చూసి, సరే కేసీఆర్ ఎక్కడ ఉండి కనుక్కో అంటే ఆయన ఇక్కడనే ఉన్నాడు. మరి గింత కేసీఆర్ ఈడ ఉంటే మూమెంట్ అట్లా జరుగుతుంది కదా, అంటే కేసీఆర్తో సంబంధం లేదు, ప్రజల మూమెంట్ అయిపోయింది కదా అని ఆమె అప్పుడు స్ట్రైక్ అయింది. సో ఇది ఆగేది కాదని ఒక నిర్ణయం తీసుకోవడానికి అది బేస్. మనోడు ఏం చేస్తున్నాడు ఆడ, నేను విలీనం చేస్తే నాకు ఎన్ని సీట్లు ఇస్తారు, ఎంపీలు ఎన్ని ఇస్తారు, ఎమ్మెల్యేలు ఎన్ని ఇస్తారు అనే ప్రతిపాదనలతో ఉన్నాడు. ఎవరితో సంప్రదింపులు అవుతున్నాయి? చాలామంది ఏఐసీసీ పెద్దలతో. కాంగ్రెస్ అంటే ఒకవే ఉండదు కదా, ఆ క్రమంలో ఇక్కడ మూమెంట్ జరిగింది. ఇంత సీరియస్గా జరుగుతున్న క్రమంలో మీకు రాలేదు, మీరు కొట్లాడితే రాలేదు, నేనే కొట్లాడినా, నేనే ఛాంపియన్ అని చెప్పుకుంటే మాలాంటి వాళ్ళకి కొంచెం నవ్వు వస్తుంది. ఇప్పుడు మీరు విజయశాంతి గారిని కలిసినప్పుడు అడగండి, ఎందుకు మిడ్ నైట్ బిల్ పాస్ అయిన తర్వాత తను ఎక్స్పెల్ చేసిండు? ఎందుకంటే ఆ మీరా కుమార్ గారికి దన్నుగా ఉంది, ఒక మహిళ. ఆమె ఇంటర్నల్గా మనకు తెలుసు కదా, నేను బిల్ పెట్టను, వాళ్ళు చాలా మూర్ఖంగా ఉన్నారు, లైక్ లగడపాటి సంథింగ్, కొంతమంది మనోడు వేణుగోపాల్ రెడ్డి సంథింగ్, వాళ్ళు సభలో వివరించే తీరు ఇంటెలిజెన్స్తో వచ్చినప్పుడు నేను బిల్ పెట్టను అంటే మనం చిన్నమ్మను కూడా గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు సుష్మా స్వరాజ్ గారు, మీరా కుమార్ గారు, సోనియా గాంధీ గారు, ముగ్గురు అమ్మలు కలిసి ఈ బిల్ని ఎట్లా చేయాలి అని ఒక 50% ఎంపీలతో ఒక కోఆర్డినేషన్ వేసి ఎవరు ఎట్లా వస్తే ఏం చేయాలనేది పొలిటికల్ స్ట్రాటజీ, ఫిజికల్ స్ట్రాటజీ. మీరు పాపం అమరుడు అయింది, కానీ మంద జగన్నాథం గారు కూడా ఆయన ఎట్లా అడ్డుకున్నాడు, ఎట్లా అది చెప్తుండే, నాకు ఒక బుక్ రాయి కాక అని చెప్తే ఆయన రాయకుంటే పాపం చనిపోయాడు. ఆ రోజు మీరా కుమార్ గారికి పెప్పర్ స్ప్రే కొట్టేటప్పుడు తను అడ్డంగా ఉన్నది. ఇది నచ్చక మనోడు ఆమెను ఎక్స్పెల్ చేస్తావా, నీ తల్లి తెలంగాణ పార్టీ 1998లో ఎస్టాబ్లిష్ అయింది, మీరు 2001లో వచ్చిండ్రు. ఆలి నరేంద్ర గారు కూడా మీకంటే ముందే తెలంగాణ పార్టీ పెట్టిండ్రు, ఆయనను తీసుకొని ఆయనను పక్కన పెట్టిండ్రు, అంటే ఎక్స్పెల్ చేసిండ్రు. ఈమెను ఒక ఆడబిడ్డ పార్టీ పెట్టుకుంటే 10 సార్లు జయశంకర్ సార్తో పురమాయించి జాయిన్ చేసుకుని ఆమెను ఎక్స్పెల్ చేసిండ్రు. ఇక నేనే ఛాంపియన్ కావాలనే కోరికతో మీరు చేసిన రాజకీయ స్వార్థమే మిమ్మల్ని డిక్లైన్ చేసింది తప్పితే మరొకటి కాదు. కాళ్ళు పట్టుకుంటే అనే దానికంటే కూడా పోయి ఫ్యామిలీ అంతా, ఆ రోజు మేము అందరం ఢిల్లీలోనే ఉన్నాం. బిల్ పాస్ కాగానే ఎవ్వరు ఉద్యమ నాయకులు లేరు, ఫ్యామిలీతోనే పోయి సోనియా గాంధీ గారిని కలిసి వచ్చింది. మేము ముందు ఎందుకు పోయినాం, మేము జేఏసీ నాయకులు మమ్మల్ని పిలవడానికి ఉద్దేశంతో జేఏసీ అంతా పోయి సోనియా గాంధీ గారిని కలిసి వచ్చినాం. ఉద్యమం సక్సెస్ అయినప్పుడు ఉద్యమం కోసం పోరాడిన నాయకులందరినీ తీసుకొని పోవడం నాయకుని లక్షణం. కానీ నేను సక్సెస్ అయినా, నేను ఒక్కనే సక్సెస్ అయినా అని చెప్పి సోనియా గాంధీ గారికి అడిగి పోయి మోకరిల్లినట్టు కాదా? ఆమె ఇవ్వలేదా? పోని ఎంత తెగించి ఇచ్చిందో అందరికీ తెలుసు కదా. ఇలా సుష్మా స్వరాజ్ గారు ఒక సందర్భంలో మాతో అన్నది, తాను చాలా కోదండరామ్ గారు, నేను, మన శ్రీనివాస్ గౌడ్ గారు, దేవి గారు అప్పుడు పోయినాం. ఆమె బర్త్డే మిడ్ నైట్ పోయినాం. ఎక్కడి నుంచో కాన్స్టిట్యున్సీ నుంచి చాలా దూరం నుంచి వచ్చింది, అలసిపోయి ఉన్నా కూడా ఏదో ఒక అంశం చెప్పాలని పిలిపించింది. ఆమె పెద్ద ఆమె కొంచెం సీరియస్గా ఉంది, మీరు కూడా మంచిగా చేయండి, పార్టీ బీజేపీని మేము కూడా అన్ని రకాలుగా ప్రిపేర్ చేస్తాం, మీ ప్రాంతంలో ఉండే వ్యక్తుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళనితో ఇంకెక్కువ మాట్లాడండి, పాజిటివ్గా ఉండేటట్టు. ఓ సెక్షన్ చిరంజీవి గారు, జేడి శీలం గారు, తర్వాత బొత్స సత్యనారాయణ గారు, వీళ్ళంతా కొంత పాజిటివ్ టీం ఒకటి ఉండే, కానీ నెగిటివ్ ఉండేటోళ్ళతో భయపడుతుండ్రు, వాళ్ళు కొంత ఆలోచించారని చెప్పింది. అంత చెప్తే కూడా మనోడు ఆ రోజు హౌదులో లేకుండా పోయింది. మళ్ళీ నేను ఛాంపియన్ అని కొట్టేస్తారు. మీరు తెలంగాణ రాష్ట్ర సమితినే తెలంగాణ తెచ్చిందని ఎస్టాబ్లిష్ చేసుకొని ప్రజలనైతే అంగీకరించుకున్నారు. పవర్ ఇచ్చింది కదా ప్రజలు. పవర్ ఇచ్చిన ప్రజల్ని మోసం చేయాలని ఎట్లా అనిపించింది అనే దాని దగ్గర కూడా నాకు కోపం వస్తుంది. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పయింది మనకు, కానీ ఒక 70,000 ఉద్యోగాలు బడ్జెటరీ పోస్టులు ఇవ్వలేకపోయినాం. 35,000 ఇచ్చిండ్రు మొత్తం ఈ 10 సంవత్సరాలు బడ్జెటరీ పోస్టులు. ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో కాబట్టి గౌరవం తగ్గించుకున్నాడు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే నేను కేసీఆర్ గారిని ముందు చూసిన, తర్వాత చూసిన. రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా నేను, ఎందుకంటే ఇంత క్రెడెన్షియల్స్ ఉన్న కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి చేతిలో ఓడిపోయింది కదా, అంటే మీరు ప్రజల్లో మీ యొక్క పవర్ విలువను తగ్గించుకున్నట్టే కదా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసినట్టు ఎందుకని ఎప్పుడన్నా ఆత్మపరిశీలన చేసుకుంటారు? ప్రజలు తప్పు చేసిండ్రు అంటుంటారు, మీరు రియలైజ్ అయ్యారు అనేది కూడా ఇప్పటికిప్పుడు కనుక ఆయన అనుకుంటున్నాడు, ఆయన రియలైజ్ కాలేదు. దట్స్ వాట్ ద ప్రాబ్లం.
ప్రజలు రియలైజ్ అయినరని ఆయన అనుకుంటున్నాడు, ప్రజలు తప్పు చేసిరని కూడా ఆయన అనుకున్నాడు. కానీ నేనేమంటున్నంటే మీరు అనుకున్నది కాదు, మాకున్నది సమాచారం ఏంటంటే మీరు రియలైజ్ కాలే. మీరు రియలైజ్ అయితే ప్రజలకు పేరు తగ్గుతుంది. ఆ కోణం ఆలోచించుకోండి ఇప్పటికైనా. అదొక సూచన మాత్రమే, అది వాళ్ళ ఇష్టం. కానీ మీరు భారత రాష్ట్ర సమితిని పెట్టుకొని తెలంగాణ అస్తిత్వం కొరకు కొట్లాడుతున్నాను అనకండి. అంటే అనొద్దా అంటే అనొచ్చు, కానీ ఎందుకు భారత రాష్ట్ర సమితిగా మార్చిండ్రో కూడా మీరు సమాధానం చెప్పాలి. భారత రాష్ట్ర సమితికి మనోడే అధ్యక్షుడు, తెలంగాణకు మనోడే అధ్యక్షుడు కేసీఆరే. సరే ఆంధ్రప్రదేశ్కి ఎవరినో పెట్టిండు, లేదంటే అటు ఒరిస్సాకి ఎవరో పెట్టిండు, ఆ శాఖలు ఉన్నాయో లేవో మహారాష్ట్రకి ఎవరినో పెట్టిండు. ఇప్పటికైనా మీ వ్యవహార శైలిలో మార్పు ఏంటంటే, మీరు సుప్రీంగా ఉన్నారు కదా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కదా, ఒక బీసీకో ఒక ఎస్సీకో ఇప్పుడు ఎంత 25 years ఇండస్ట్రీనా, ఇప్పుడు 25th అవుతుందా, రజతోత్సవాలు జరపబోతున్నారు. అండ్ ఎట్ ది సేమ్ టైం ఈసారి మనమే రాబోతున్నాము అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఆయన నాయకులకు ఇవ్వగలిగాడు. ఆ దిశగా పనులు చేయాలి అనేది వ్యతిరేకత ఆల్రెడీ రేవంత్ సర్కార్ మీద వచ్చింది అనే మాట. నెక్స్ట్ టైం మీరు వస్తున్నారా, బీఆర్ఎస్ రాబోతుందా? నాకు తెలిసి అయితే ఇంకా బీఆర్ఎస్ రాజకీయ అస్తిత్వం ఉంటుందని నేను అనుకోను. నేను అంటే ఏదో వాళ్ళతో రాజకీయ ఇప్పుడు అసలు పని చేస్తూడే రాకుండా ఇల్లు కట్టాలంటుండ ఆయన మేస్త్రి ఆయనే, కానీ పవర్లోకి వస్తుంది అంటారు. ఎట్లా పక్కన పెడదాం. అట్లాంటప్పుడు ఎంపీలు ఒక్కటెందుకు రాలే మీకు? రెండవది, ఎమ్మెల్సీలు అంటే మేము పోటీ చేస్తాం, పోటీ చేయకపోతామని చెప్పుకుంటారు కాక, ఎందుకు రాజకీయాల విషయంలో సందిగ్ధం వచ్చింది మీకు? వీటికి సమాధానం మీకు మీరు చెప్పుకోండి, మాకు కాదు. నేను వాళ్ళు సీరియస్ పొలిటికల్ జంక్చర్లో ఉన్నారని అనుకోవట్లే నేను. మొన్న అంజిరెడ్డి గెలిచిండు, వాళ్ళకు కొమరన్న గెలిచిండ్రు, ఇంకెవరో వాళ్ళ ప్యానెల్లో సంబంధించి. బీఆర్ఎస్ ఊసే లేదు కదా, మీ చర్చే లేదు కదా, మీ ఓట్లు ఎటు షిఫ్ట్ అయినాయి. ఇంకోసారి లోకల్ బాడీస్లో మీరు ఇట్లనే ఐడియల్గా ఉన్నారు అనుకో, అసలు మీకు గ్రాస్ రూట్ కూడా పోయే అవకాశం ఉంది. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడే సర్పంచెస్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్లు అందరూ కూడా షిఫ్ట్ అయ్యారు. ఐ నో అబౌట్ ది గ్రౌండ్. ఇప్పుడు సామ్యుల్ గారు 53,000తో గెలిచిందంటే మీ పార్టీ నాయకులు ఎంత ఉండరు నాకు తెలుసు కదా. నా క్షేత్రంలో, వేరే క్షేత్రం పక్కన పెడదాం, నేను పనిచేసిన క్షేత్రంలో షిఫ్ట్ ఎట్లా జరిగిందో, మిగతా ప్రాంతాలు అట్లా షిఫ్ట్ అయితేనే కదా మీకు పంపర్ మెజార్టీలు వచ్చేది. ఇప్పుడు వెంకటరెడ్డి గారికి ఎట్లా వచ్చినాయి, జానరెడ్డి గారి దగ్గర నియోజకవర్గంలో రఘువీర్ గారికి ఎట్లా వచ్చినాయి, మా ఎంపీలు 2 ఎట్లా తంపింగ్ లక్షల మెజార్టీతో గెలిచిండ్రు, మీరెందుకు ఒక్క సీటు గెలవలేకపోయినరు? ఇది ఎప్పుడైనా ఆలోచిస్తుండ్రు? అయినా మనమే వస్తాం, ఎవరైనా నాయకుడు అదే అంటారు కదా. ఏ నాయకుడైనా మనం ఓడిపోతామని చెప్పి ప్రజలు చెప్తారు, ముందుకెళ్ళాలి కదా. కాకపోతే మన రేవంత్ రెడ్డి మాత్రం మా క్యాండిడేట్ గెలిచినా ఓడినా పెద్ద నష్టం లేదు. అసలు వాస్తవానికి క్యాండిడేచర్ విషయంలో ఆలోచన లేకుండే. తర్వాత ఎన్యూమరేషన్ మీన్స్ చాలా పాజిటివ్ సంకేతాలు వచ్చిన క్రమంలో అభ్యర్థిని పెట్టాల్సి వచ్చింది. పెట్టిన తర్వాత వీళ్ళిద్దరు ఒకటైనరు. అట్లా ఆ ఒక్కటి ఓడిపోవడం జరిగింది అంతే. ఇప్పుడు మీరు అన్న ఓట్ షిఫ్టింగ్ అది కాంగ్రెస్ వైపు వస్తుందా, బీజేపీ వైపు వెళ్తుందా? నేను అనుకుంటున్నా వీళ్ళ ఐడిల్నెస్ వెనుక వీళ్ళ తప్పులు ఉన్నాయి. బీఆర్ఎస్ ఐడిల్నెస్ వెనుక దాన్ని క్యాప్చర్ చేసే పనిలో బీజేపీ పడ్డది. ప్లేస్ 2కు రావడానికి అది ప్రయత్నం చేస్తున్నాయి. బీజేపీ స్ట్రాటజీ ఎక్కడైనా కూడా మీకు పోటీ ఓన్లీ బీజేపీతోనే, బీజేపీతో కూడిన బీఆర్ఎస్ ఉంటుంది. వాళ్ళిద్దరు కలుస్తారు ఎప్పటికైనా. కమలం పువ్వు ఈ చెవులో ఒకటి ఈ చెవులో ఒకటి 2 పెట్టుకొని తిరగాల్సిందే వాళ్ళని నమ్మిన వాళ్ళు మాత్రం. వాళ్ళిద్దరు వేరు కాదు. నేను చెప్పిన ఎన్నోసార్లు, రాజకీయ రహస్య ఒప్పందాన్ని వీడి మీరు బయటికి రానంత కాలం నష్టపోయేది బీజేపీ కాదు, బీఆర్ఎస్ఏ. ఇది స్పష్టం. నేను చెప్పిన వాళ్ళకి ఎక్కువ మందికి, చాలామందికి రాముడు అంటే చాలా ప్రేమ కదా. మీరిద్దరు ఒకటి కాదని చెప్పి భద్రాద్రి రాముని కాడ ప్రమాణం చేద్దాం రండి అంటే ఒక్కళ్ళు రెస్పాండ్ కాదు. ఇప్పుడు రాములక్క చెప్పింది కదా, వాళ్ళిద్దరు ఒకటని తెలిసినాకనే నేను బీజేపీ నుంచి బయటికి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చిన. అయితే నిన్న రాజా సింగ్ ఒక మాట అంటున్నారు, బీజేపీ లీడర్సే చాలామంది వచ్చి సీఎం రేవంత్తో కలుస్తున్నారు, ఇట్లా అయితే మన నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అనేది ఎట్లా పనిచేస్తాం, పనుల కోసమో నియోజకవర్గాల కోసమో వచ్చి కలవడం వేరు. కేసీఆర్ గారి మాదిరిగా పార్టీలని జాయిన్ చేసుకోవడం వేరు.
చాలామంది వస్తారు, చాలామంది నాయకులు ముఖ్యమంత్రి గారిని కలుస్తుంటారు. ఓన్లీ బికాస్ ఆఫ్ వర్క్, లేకపోతే ఆ తీవ్రతను బట్టే సీఎం గారిని కలుస్తారు. మంత్రులు కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు సహకరిస్తారు, ఏ పార్టీ వాళ్ళైనా. ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు మీతో ఉన్నారా, బీఆర్ఎస్తో ఉన్నారా, ఇందులో జాయిన్ అయ్యారా, అక్కడే ఉన్నారా, ఏంటి అసలు ఆ క్లారిటీ? ఇంకో నెల రోజుల్లో తెలుస్తుంది. అది సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏ తీర్పిస్తే దానికి కట్టుబడి పార్టీ పనిచేస్తుంది. ఉప ఎన్నికలు వాట్ ఎవర్ వాళ్ళు. ఇప్పుడు మనం అల్టిమేట్గా కాన్స్టిట్యూషన్ బేస్డ్ పాలిటిక్స్ చేస్తాము కాబట్టి సుప్రీంకోర్టును దాటి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయదు. ఓకే. లేదంటే హైకోర్టులో ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా పార్టీ పనిచేయదు. స్పీకర్ రూలింగ్ ఎట్లా ఉంటే దాన్ని బట్టి దానికి సంబంధించిన అంశంలో మేము సిద్ధంగా ఉన్నాం దేనికైనా. మాకేం నష్టం లేదు. నేనేమంటే నువ్వు బయటికి వెళ్ళి ఆ 10 మంది కాదు ఇంకో 20 మందిని కాపాడుకో, నువ్వు ఇంట్లోనే వండుకుంటే కాక మొత్తం బయటికి పోతారు. వీళ్ళని నమ్మి సఫ్కోర్స్ ఇప్పుడు కేటీఆర్ సామర్థ్యం నాకేం తెలియంది కాదు, కలిసి పనిచేసిన వాళ్ళమి. హరీష్ రావు గారి సామర్థ్యం తెలియంది కాదు. కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు సహేతుకంగా ఉన్నాయా లేవా, రాజకీయాలకు కంపారిటివ్ కాదు ప్యారలల్గా ఉందా లేదా అనేది జనం చూస్తారు. కాబట్టి సమస్యల పట్ల కొట్లాడేది వదిలేసి ప్రభుత్వం మీద జెలస్తో ఉండకండి. వచ్చింది అధికారం వచ్చింది, 4-5 సంవత్సరాల పాటు మీరు ఏం చేయలేరు. మీరు ప్రజా సమస్యల్ని క్షేత్రంలో ఎండగట్టే ప్రయత్నం చేయండి. కానీ రేవంత్ రెడ్డి గారిని ఊరికే టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి గారిని డిక్లైన్ చేస్తే ప్రభుత్వం నష్టపోతుంది కాబట్టి ఆయనని టార్గెట్ చేసి మొత్తం మిసైల్స్ అని అడిపెడతా అంటే ఇంకా ఆయన సుప్రీం హీరో అయిపోతుంటారు. దేశంలోనే ది టాప్. ఇప్పుడు దేశంలో మోదీ గారిని సైతం అంత సీరియస్గా విమర్శించే పరిస్థితులు మా రాహుల్ గాంధీ గారి తర్వాత ఉన్న 5-6గురిలో తనొకడుగా మారిండు. ఆయన ఏం స్ట్రాటజీలో ఉన్నాడో, మీరు ఎక్కడున్నారో మిమ్మల్ని మీరు జడ్జి చేసుకోరు ఫస్ట్. సో ముఖ్యమంత్రిగా ఒక తెలంగాణకు దావోస్లో ఫండ్స్ తెప్పించే స్థితి నుంచి ఒక యంగెస్ట్ సీఎంగా ఎంతమంది దేశంలో ఉండే ఇతర ముఖ్యమంత్రుల కంటే భిన్నంగా ఉంటూ ఆయన టార్గెట్ ఏమో చాలా హైగా ఉంది. మీరేమో ఆయన కాడ పోయి కాలు గురించి పనిలాగా ఉన్నారు, ఆలోచించుకోరు. అందుకనే మోడిస్టిక్గా, మోడల్గా, మోడర్న్గా పాలిటిక్స్ చేయండి. కానీ ఇంకా ట్రెడిషనల్ అప్రోచ్లు మేము వెనకటికి ఇట్లా చేసినాం, కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను ఇట్లా చేద్దాం, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఇట్లా, ఇది నడవదు. చేంజ్డ్ 20 years తర్వాత మీరు చేస్తున్న రాజకీయాల్లో అది రేవంత్ రెడ్డి గారితో చేస్తున్నారు. ఆయన ఏమంటాం ట్రాప్లో పడ్డారనుకో పోయి ఎండింగ్ పాయింట్ దగ్గర పడతారు. వీళ్ళిద్దరు అట్నే ఫెయిల్యూర్ అవుతున్నారు నేను అనుకుంటున్నా, ఇద్దరు మిత్రులు కూడా. కాబట్టి డెమోక్రటిక్ పాలిటిక్స్, పీపుల్స్ ప్రో పాలిటిక్స్ చేయండి చాలు. మీరు ప్రతిపక్షంగా నిలబడతారు, లేకపోతే ప్రతిపక్ష పాత్ర కూడా XYకి పోయే పరిస్థితులు ఉంటే ఆలోచించుకోండి. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ప్రతిపక్షాలు ఇప్పుడు కేసీఆర్, హరీష్, కేటీఆర్ వీళ్ళందరూ మిసైల్స్ ఎక్కువ పెట్టారు రేవంత్ రెడ్డి మీద. కాకపోతే అక్కడ AK-47 అంటారా, మీరు మిసైలే అంటారా, తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డి మీద ఎక్కువ పెట్టారు. అది ఏముండదమ్మా, మనోడు తన రాజకీయ అస్తిత్వాన్ని చూసుకోవడానికి మేము కాదనం. కానీ సరైన ట్రాక్లో ఉన్నాడా అనేది మిత్రుడు కూడా సరి చూసుకుంటే మంచిది. బీసీ మూమెంట్ అంటే యాంటీ అప్పర్ క్యాస్ట్ మూమెంట్ కాదు, బీసీ ప్రో మూమెంట్. బీసీ అనేది ఒక లాంగ్ స్టాండింగ్ పెండింగ్ ఇష్యూ. నేనంట నా అంచనా, నా అవగాహన ఒక 400-500 ఏళ్ల చరిత్ర బీసీలకు చట్టసభలు అంటే రాజ్యం ఛత్రపతి శివాజీ కంటే ముందు నుంచి కూడా చూస్తే వీళ్లకు పవర్ ఇవ్వాలని కాకా కాల్కేకర్ కమిటీ ఒక ప్రయత్నం చేసింది. కాకా కాల్కేకర్ కమిటీ రికమెండేషన్సే రాకుండా కాకా కాల్కేకర్ గారు చనిపోయారు. అది 1930sలో. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఇదంతా లేదు, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్. చట్టసభలే కదా ఇప్పుడు రాజ్యాలంటే. కాబట్టి అప్పుడు మండల్ కమిటీ చేసింది. మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది 1990లో వచ్చింది. ఎంత సుదీర్ఘకాలం తర్వాత చూడండి. మండల్ కమిషన్ రిపోర్ట్స్కు వ్యతిరేకంగా అప్పుడు జనతా పార్టీ కమండల్ మూమెంట్ తెచ్చింది. బీసీలకు అధికారం అనగానే ఇంకో మూమెంట్ వస్తూనే ఉన్నది. ఈ క్రమంలో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లతో పాటు స్థానికంగా ఇవ్వాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేసింది. అది రాహుల్ గాంధీ గారు, అది నా రాజకీయ లక్ష్యం కాదు, నా జీవిత లక్ష్యం. ఎందుకంటే ఒక వర్గానికి సుదీర్ఘకాలంగా రాజకీయ అంటరానితనం ఉన్నది, దాన్ని ఎరాడికేట్ చేయాలంటే వాళ్లకు అవకాశాలు ఇవ్వాలని ఈ స్టేట్లో మొదలుపెట్టిండు కులగన్ను. ఫస్ట్ టైం ఇండియాలో.
ఎందుకు తను పవర్లో ఉన్న స్టేట్లో చేసి పెట్టాలంటే దానికి ఎవరు సోల్జర్ అంటే మా రేవంత్ రెడ్డి గారు. ఆయనకు ఇంకో సమస్య కూడా ఉంది. నువ్వు సోషల్ జస్టిస్ మూమెంట్స్ అని నువ్వు తీసుకుంటున్నావు ఎందుకనే ఒత్తిడి కూడా కొంతమంది నుంచి ఉన్నా, తను జనగణన చేసిండు, వర్గీకరణకు సంబంధించిన బిల్లు చేసిండు. ఎవరు చారిత్రక ఇంత డ్రాస్టిక్ ఇంత తొందర 1 yearలో చేసిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. ఏళ్ల తరబడి పెండింగ్ ఉన్నాయి. చేసిన తర్వాత మనోడు ఏం చేసిండు, దాన్ని ఓపెన్గా కాల్చిండు, దానికి సమాధానం చెప్పమన్నాడు అంతే. ఇప్పుడు నేను ఏదో మాట అన్నందుకు నాకు వివరణ కోసం షోకాజ్ వచ్చిందా లేదా, లవ్ లెటర్కి నేను సమాధానం చెప్పినా లేదా. నీ ఎప్పుడైనా షోకాజ్ వచ్చిందంటే నీ మీద ప్రేమతో నిన్ను రిడ్రెస్ చేయడానికి మాత్రమే. షోకాజ్ వచ్చిందంటే అరే బాబు యూ మిస్టేకన్ సంథింగ్, యూ కరెక్ట్ ఇట్ అని చెప్తారు. కరెక్ట్ చేసుకోవడానికి అయ్యా అయితే మంచి చేస్తే ఇది మంచి చేసినా మీరు ఇట్లా అర్థం చేసుకున్నారు. రెండోది తప్పు చేసినా క్షమించండి. మూడోది ఏదో జరిగిపోయింది యథాలాపకం కాబట్టి నన్ను ఎక్స్క్యూజ్ చేయరని. ఈ 3 తరహాలు 4 తరహాల క్రమశిక్షణ కమిటీ షోకాజులు ఉంటాయి. దాన్ని కూడా మనోడు ఖాతరు చేయలేదు. దానివల్ల ఏంది, నేను బీసీలకు అనుకూలంగా చేస్తే కాంగ్రెస్ పార్టీ చేసిందంటే బీసీలకు అనుకూలంగా ఉండటానికి చట్టం చేసే పార్టీ మళ్ళీ ఎందుకు దూరం చేసుకుంటుంది కదా. దాని కొరకు సరే ఒక సామాజిక వర్గాన్ని ముఖ్యంగా రెడ్లను తను చేసిన కామెంట్ విషయంలో పార్టీ మీకు షోకాజ్ ఇవ్వలే. మనం చేసిన చట్టాన్ని మీరు ఎందుకు చించేసిండ్రు కాల్చబెట్టిండ్రు అనే దాని మీద సమాధానం చెప్పకుండా నేను చెప్పా అన్నాడు. చెప్పకపోతే క్రమశిక్షణ కమిటీ ఒక నిర్ణయం తీసుకున్నా, సస్పెన్షన్ను ఎత్తివేయండి అని కూడా పోవచ్చు ఇప్పుడు ఆయనకి ఇష్టం ఉంటే. కానీ ఆయన ఫ్రేమ్ చేసి పెట్టుకున్నాడు కదా, ఇప్పుడు ఆ మాట లేదుగా, ఇక లేదు కాబట్టి ఆయన రాజకీయం చేస్తాడు. దాన్ని మనమేమి అడ్డుకోవడానికి మనకు హక్కు ఎక్కడిది. మీరు ఒక రాజకీయ పార్టీ పెట్టాలనుకున్నారో మీరు ఇంకెవరైనా టార్గెట్ చేయాలనుకుంటారు, అది ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఓన్ స్ట్రాటజీ. కాబట్టి అది రేవంత్ రెడ్డి గారికి మిస్ అయ్యాలని లేకపోతే ఇంకో దానికి మీరు చెప్పడానికి ఉపయోగపడుతుంది. వాళ్ళు చేస్తే సక్సెస్ చూద్దాం, వాళ్ళు ఆయన ఇష్టం. కానీ ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారి ఎజెండా ఏముంటుంది, బీసీలకు 42% స్థానిక విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇట్లా వాళ్ళని మా లక్ష్యం ఉంటుంది. దీన్ని కేంద్రానికి పంపడం, కేంద్రం మీద కూడా మీరు జాతీయ స్థాయిలో సెన్సెస్లో కుల జనగణన పెట్టండి అని చెప్పే డిమాండ్తో మేము రేపు ఇది ఒక అస్త్రంగా తీసుకుపోతున్న దానికి దీన్ని కట్ చేయాలని బీజేపీ ఏం ప్రయత్నం చేస్తుందో బీఆర్ఎస్ అదే ప్రయత్నం చేస్తుంది, మిగతా వాళ్ళు అదే ప్రయత్నం చేస్తుంది. కానీ బీసీ సంఘాలు మాకు మద్దతుగా ఉన్నాయి కదా. కాబట్టి ఒక వర్డ్ నేనేమన్నా, బీసీ మూమెంట్ అంటే యాంటీ అప్పర్ క్యాస్ట్ మూమెంట్ కాదు. ఒక దగ్గర రెడ్డి ఉంటాడు, ఒక దగ్గర ఠాకూర్ ఉంటాడు, ఒక దగ్గర బ్రాహ్మణ్ ఉంటాడు, ఒక దగ్గర వెలమ ఉంటాడు, ఇంకో దగ్గర కమ్మ ఉంటాడు. మనం వాళ్ళకంటే బెటర్ స్ట్రాటజీస్తో పోయి నువ్వే సరైన వాడివని అనిపించుకొని ప్రజల్ని మెప్పించి రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోవడం, కానీ ఒకరు మాది దోచుకొని తింటుండ్రు అని చెప్పి అనడం ద్వారా ఆ వర్గాన్ని పార్టీకి దూరం చేయడమే తప్పితే ఇంకొకటి కాదు. ఇప్పుడు మా పార్టీలో అందరం రెడ్డి నుంచి మొదలు పెడితే మాలమాదిగ వరకు మేము అందరం అవసరం పార్టీకి. మేము ఒక కులాన్ని మేము డిస్క్రిమినేట్ చేసేటట్టు ఎట్లా చేస్తాం? దాంట్లో ఉండే మీరు ఆ ప్రయత్నం చేస్తే మీరు ఎందుకు ఈ ప్రయత్నం చేస్తుండ్రమ్మా అని అడుగుతాం కదా. అడిగినప్పుడు సార్ నేను చెప్పా నీకు అని అంటే మీరు చెప్పకపోతే మీరు చేసేది చేయండి అని చెప్తాం. ఇంతే ఇప్పుడు జరిగింది అక్కడ. కాబట్టి నేను కూడా ఓబీసీ మూవ్మెంట్ కొరకు గతంలో 2022లో నేను మాణిక్యం ఠాగూర్ గారికి చెప్పిన, ప్రతి నియోజకవర్గంలో ఎంపీ నియోజకవర్గంలో 2 బీసీలకు వచ్చేటట్టు చేయండి అని చెప్పిన. నీకెందుకు దయాకర్ అన్నాడు ఆయన. అంటే సార్ ఎస్సీ కాన్స్టిట్యున్సీలో కూడా బీసీలు ఉంటారు సార్, ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో 130,000 ఓట్లు ఉన్నాయి, నాకు బీసీ ఓట్లు కావాలి కదా అంటే అది పార్టీ డిక్లరేషన్లో ఉంది, ఉదయపూర్ డిక్లరేషన్లో ఉంది, చేద్దాంలే అని అన్నారు అప్పుడు. కానీ బీసీ మూమెంట్ ఉన్నది, కానీ దాన్ని యాంటీ అప్పర్ క్యాస్ట్ మూమెంటో, యాంటీ రెడ్డి మూమెంటో, యాంటీ బ్రాహ్మిన్ మూమెంట్ చేయొద్దు. చాలామంది అప్పర్ క్యాస్ట్లో ఉన్న డెమోక్రాట్స్ ఓబీసీలకు న్యాయం జరగాలని పోరాడేటోళ్ళు ఉన్నారు. రాహుల్ గాంధీ గారు కూడా సేమ్ అదే కదా. కాబట్టి అలాంటి వాళ్లకు విఘాతం కల్పించేటట్టుగా ఉండొద్దు. అన్నిటికంటే బీసీల పట్ల ప్రేమతో ఉండే సబ్బండ వర్గాలు కూడా దానికి మద్దతు చెప్పాలంటే, ఇప్పుడు నేను మీకు సపోర్ట్ చేయడం ద్వారా ఒక వర్గానికి వ్యతిరేకం కావద్దు. నేను కలుపుకుపోవాలి. బీసీకి సపోర్ట్ అద్దంకి దయాకర్ చేయాలంటే మల్లన్న యాంటీ రెడ్డి అంటే నేను మల్లన్నకు సపోర్ట్ చేస్తే నేను యాంటీ రెడ్డి అనేది నేను ఎందుకు మోయాలి? బీసీ ప్రో మూమెంట్ ఉండాలి. దానికి అప్పర్ క్యాస్ట్లు కూడా వ్యతిరేకంగా లేరు కదా. ఇప్పుడు మనకు చట్టం అవుతుందంటే అన్ని కులాల ఎమ్మెల్యేలు కలిస్తేనే కదా మీకు మనం చట్టం అవుతున్నది. కాబట్టి దాంట్లో ఏదో కొంత మిస్ అయినట్టు అనిపించింది. తన రాజకీయ జీవితం విషయంలో మనం డిక్టేట్ చేసేదో డిరెక్ట్ చేసేదో ఉండదు. తనదైన పద్ధతిలో ఎంచుకోవచ్చు. నేను యారగెంట్గానే పోతుని
లేకపోతే ఇట్లా ఇట్లా పోతే నేను సక్సెస్ అవుతాను ఒక ఏమైనా స్ట్రాటజీ ఉండొచ్చు. సో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకి సంబంధించి చూస్తే బోల్డ్ అంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. సో ప్రాబబుల్స్ లిస్ట్లో అద్దంకి దయాకర్ కూడా ఉన్నారు. ఫైనల్గా ఆయన ఎమ్మెల్సీ అయ్యారు కాబట్టి నెక్స్ట్ స్టెప్ మంత్రివర్గమే. ఇప్పుడు ఎమ్మెల్సీ కావడానికే సో ఇది నడిచింది. సో అది డిపెండ్ అనేది అధిష్టానం మీద, ముఖ్యమంత్రి గారి డిస్క్రిషన్ మీద ఉంటుంది. అది మన కంట్రోల్ది కాదు, నా పరిధి కాదు. ఇప్పుడు దీనికంతటి కారణం ఏంటంటే గతంలో ముఖ్యమంత్రి గారు మీడియాతో మాట్లాడినప్పుడు అన్నది క్యారీ ఫార్వర్డ్ అవుతున్నది. రెండవది అప్పుడు ఒక లిస్ట్ ట్రోల్ అయింది, దాంట్లో నా పేరు ఉంది మంత్రుల లిస్ట్, దాంట్లో నాదొక్కటే మిస్ అయింది, మిగతా అన్నీ వచ్చినాయి. సో అది ఇస్తారేమో అని కూడా చాలామంది ఆశతో, నాకంటే ఆశతో ఎదురు చూసి నాకు ఆ లిస్టు పెడతా ఉన్నారు. 13వ మంత్రి గారిని ఇది ఉన్నది కదా, అప్పుడు 13 అంటే మంచి నెంబర్ కాదు, అది ఆవిడ తీసేసిండ్రు, ఇప్పుడు మళ్ళీ పెడతారు అని ఇట్లా ఊహాగానాలు. వాళ్ళ ప్రేమ, వాళ్ళ కోరిక దయాకర్ ఉంటే, అంతేగాని అది కంప్లీట్గా సోషల్ ఈక్వేషన్స్ తర్వాత ఇట్లా. కానీ చాలామంది ఉద్యమకారులు, బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కూడా ఇప్పుడు ఈ 3 రోజుల్లో చేస్తున్న వాటిల్లో ఒక ఉద్యమకారునికి ఇస్తే మంచిది. కోదండరామ్ గారు ఉన్నారు, మీరున్నారు, ఇట్లా ఎవరు మన రామలక్క ఉంది, తర్వాత అంటే శ్రవణ్ అంటే అటు ఉన్నాడు. కానీ అప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు ఉండే మన జేఎస్లో ఉన్న దాంట్లో మీరుంటే యంగ్, తర్వాత సోషల్ భౌగోళిక పరిసరాలన్నీ తెలుస్తాయి. సో మంచిదని వాళ్ళ కోరిక ఉంది. మనం ఇస్తే కాదనేది లేదు, కానీ ఇవ్వమని అడిగే పరిస్థితి కాదు, అది వాళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండాలి. ఎందుకంటే ఆడ ఉన్న పరిస్థితులు ఎట్లున్నాయి ఒకటి. దానికి తోడు అప్పుడు ఆయన అన్నది, ఇప్పుడు ఎందుకు ఊరికే నాకు పెడతా ఉంటారు వీళ్ళు, ఎవరు మన ఎన్టీవీ దాంట్లో ఇచ్చిన దాంట్లో ఏంటంటే ఆయనకు అధిష్టానంకి తెలిసి అవుతున్నది, ఎమ్మెల్యే మిస్ అయింది కదా, ఎంపీ ఇవ్వచ్చు, ఎమ్మెల్సీ ఇవ్వచ్చు, లేదంటే బోసరాజు గారు మాదిరిగా మంత్రి ఇచ్చి ఎమ్మెల్సీ చేయొచ్చు అని. కాబట్టి ఇప్పుడు ఎట్లా చేస్తారు ఏంది అనేది నన్ను ఎట్లా వినియోగించుకుంటారు ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్కు, అధిష్టానానికి వదిలేస్తా. 13 బ్యాడ్ నెంబరు, అపశకునం ఏం కాదు. ఎందుకంటే మీరు ఎమ్మెల్సీగా సర్టిఫికేట్ తీసుకుంది కూడా March 13న. సో అది గుర్తు ఈరోజు లింక్ ఉందా? లింక్ ఉంది. మీకు అది కలిసి వస్తుంది అనేది మీకు ఆ అభిమానులకి, మీ శ్రేయోభిలాసులకి చెప్పండి. 13th కలిసి వస్తుంది అద్దంకి దయాకర్ కదా. కవితమ్మ నేనేమంటున్నంటే, పని చేసుకుంటూ పోవడం నా విధి, ఇది నా బాధ్యత. పదవులు అనేది నన్ను ఇష్టపడే వాళ్ళే అందరు టాప్ లెవెల్ ఉంటాడు. ఎందుకు టాప్ లెవెల్ అంటే, నేను ఆ స్థాయి పని చేస్తా కాబట్టి ఇదంతా పక్కన పెడితే, పదవి కొరకు చేయకుండా పని చేసుకుంటూ పోయే ప్రయత్నం చేస్తే ఏది వస్తే దాన్ని ఆహ్వానిద్దాం, ఏది వస్తే దాన్ని ఆస్వాదిద్దాం. అయితే ఆశను ఈ రెండింటి మధ్యన ఒక ఊగిసలాట ఉంటుంది. ఆశనైతే పడను, ఆశయానికి అది ఉపయోగపడితే నా వల్ల పార్టీకి, ప్రజలకు, ప్రభుత్వానికి మేలు జరుగుతుంది అనుకుంటే వాళ్ళు ఆలోచించరని కూడా నేను అనుకోను. అట్లా అని చెప్పి ఇప్పుడు ఇస్తారు అని అనుకోవడానికి కూడా అవకాశం లేదు. రెండిట్లలో ఏది జరిగినా ఐఎమ్ పాజిటివ్. ఇప్పుడు స్టెప్ అప్ అవ్వడాన్ని మాత్రం అందరూ పాజిటివ్గా చూడడం మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. మరి ఇప్పుడు రామలమ్మ పేరు వినిపిస్తుంది, విద్యాశాఖ ఇస్తారు కొంతమంది హోంశాఖ ఇస్తారు అనేది అక్కడ కాంపిటీషన్ కనిపిస్తుంది. అండ్ నల్గొండకి సంబంధించి ఆల్రెడీ మీకు ఆశీస్సులు అందచేసినటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు అక్కడ, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు ఆల్రెడీ అందులో మంత్రులుగా ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి కూడా నేను హోంమంత్రి అని, ఇలాంటి బోల్డ్ అంత కాంపిటీషన్ వినిపిస్తుంది కదా. చాలా సర్కిల్స్ ఉంటాయి దాంట్లో, డిస్టిక్ ఉంటుంది, కమ్యూనిటీ ఉంటుంది, స్టేట్ కాంపిటీషన్ ఉంటుంది, పెర్ఫార్మెన్స్ ఉంటుంది, ఇన్ని ఉంటాయి. సో ఇన్ని లెక్కలు మనకు అక్కర్లే, మనకు లెక్క వచ్చింది దాన్ని చేసుకుంటూ పోదాం. ఏ లెక్క ఇస్తే అది ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు అయితే ప్రతిదీ కూడా ప్రభుత్వము పార్టీ ఇవి రెండు కలిపే చేస్తారు. వాళ్ళు నా సర్వీసెస్ విషయంలో వాళ్ళకు స్పష్టత ఉంటుంది. అధికారం కూడా వాళ్ళకే ఉంది, వాళ్ళే ఆ నిర్ణయం ఏది తీసుకున్నా నేను అసలు పదవి రాకపోతేనే సంతృప్తిగా ఉన్నాను. ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, దీంతో సంతృప్తి ఉన్నది. రేపు చేస్తే ఓకే, చేయకపోతే కూడా చేసే వాళ్ళకంటే వాళ్ళతో పోటీపడి చేస్తా.
అబ్బా దయాకర్కు మంత్రిస్తే ఇంకా బాగుండ్రు అనేటట్టుగా పనిచేస్తా. ఇప్పుడు ఎమ్మెల్సీ అయినటువంటి ఈ 5గురిలో మీరు రాములమ్మ కలిసి ఉద్యమంలో కూడా కలిసి పనిచేసిండ్రు, ఒకేసారి ఎమ్మెల్సీ అయినరు, ఒక్కసారి అడుగు పెట్టబోతున్నారు, తన పేరు కూడా వినిపిస్తుంది కాబట్టి ఎట్లుంటుంది, తనకి ఏమి ఇస్తారని మీరు అనుకుంటున్నారు? ఎవరికి పేరుంటుంది అందులో? మమ్మల్ని అయితే పార్టీ మరింత బలోపేతం ఉద్యమకారులతో చేయడానికి ఒక ప్రయత్నం చేస్తానికే పార్టీ అవకాశం ఇచ్చింది అనుకుంటున్నా. వాళ్ళ ఆలోచనలో ఏముందో కానీ మనం బలంగానే పార్టీని వినియోగించే ప్రయత్నం చేస్తానే ఆలోచన అవుతుంది. అది ఏం చేస్తారో తెలియదు, చెప్పలేము. అదే ఏం చేస్తారో మీకైతే ఒక క్లారిటీ లేదు, కానీ ప్రజలకు మాత్రం మీరు మేలు చేస్తారు అండ్ ఫర్దర్గా 4 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ మీరే వస్తారు అనేటువంటి క్లారిటీ ప్రజలకు మీకు ఉందా? డెఫినెట్గా ఉంది. ఎందుకంటే దీస్ గైస్ ఆర్ నాట్ ఎట్ ప్రాపర్. నేను అబ్జర్వ్ చేస్తున్నా కదా, బీఆర్ఎస్ మిత్రులు కూడా నాకు కలుస్తుంటారు కదా అక్కడక్కడ. మళ్ళీ ఏకఛత్ర ఆధిపత్యము, మళ్ళీ సెంట్రిక్ పాలిటిక్స్ కాకుండా డీసెంట్రలైజ్ చేయాలి, వాళ్ళు పవర్ కొరకు కొట్లాడుతున్నట్టు కనపడతలే, ఏదో ఇద్దరికి పోటీ పెట్టినట్టున్నది. మా హరీష్కు కేటీఆర్కు పోటీ పెట్టినట్టున్నది. దాంట్లో కవితమ్మ మేడ ఉందో తెలుస్తలేదు. కవితమ్మ పార్టీ వదిలిపోతుందని మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు, ఎందుకట్లా? ఇప్పుడు వాళ్ళ మధ్యన జరిగే ఈక్వేషన్స్ అట్లా జరుగుతున్నాయి కాబట్టి ప్రజల కొరకు కొట్లాడితే మీరు అందరూ కలిసి కొట్లాడతారు. ఒకనాడు జేఏసీతో మీరు ఉన్నారు అని అంటే మీరందరి మధ్యన ఒక పవర్ కోసం, ఒకటి తెలంగాణ కోసం, 2 రకాల స్ట్రాటజీస్ ఉండే. కానీ ఇప్పుడు మీకోసం అనిపిస్తున్నది. ఆయనేమో పాపం ముసలాయనకి ఏముందో తెలుస్తలేదు, నాకు ఇంకా సరిగా అర్థం కావట్లేదు. ఇక వాళ్ళకి వదిలేసిన పార్టీ ఎవరో చూసుకొని అనుకుంటుండా, లేకపోతే మళ్ళీ వీళ్ళు గట్టిగా చేసినాక వచ్చి మళ్ళీ ఎడ్లను పట్టుకొని బండి తోలుదాం అనుకుంటుండా. బట్ ఏది ఉన్నా కూడా తీవ్రంగా నష్టపోతుండ్రు. అది కాంగ్రెస్ పనితీరు వల్ల మాత్రమే చెప్పగలం. మేము ప్రేమతో, గౌరవంతో, ప్రజలంటే భయంతో పనిచేస్తున్నాం. ఇది మమ్మల్ని ప్రజలకు మరింత దగ్గర చేస్తుంది. మీకు ప్రజలంటే భయం లేదు, పని అంటే గౌరవం లేదు, అన్నిటికంటే ప్రేమ ప్రజలంటే లేదు అనేది ప్రూవ్ అయింది. ఇప్పుడు కేసీఆర్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, బయటికి రావాలి, గట్టి పోటీ ఇవ్వాలి, టక్కర్ అంటారు కదా, అట్లాంటిది కనిపించాలని అనుకుంటున్నారా మీరు? దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ది డెమోక్రసీ. ప్రజల కోసం పనిచేసే క్రమంలో పోటీ పడ్డోడే గొప్ప నాయకుడు. తన కొరకు కొట్లాడినోడు నాయకుడే కాడు. ప్రజల కోసం కొట్లాడినోడే నాయకుడు, ప్రజల్ని గెలిపించినోడు నాయకుడు, ప్రజల్ని గెలిపించి తానోడినా నాయకుడే. అధికారం ఉంటేనే నాయకుడు కాదు. కాబట్టి ఇవన్నీ తెలియనివి కాదు. కేసీఆర్కి ఫిలాసఫీలు కూడా చాలా తెలుసు. కానీ పని ఎటువైపుగా చేస్తుంది వాళ్ళ పార్టీ అనేది ఒకటి, పని ఎవరి కోసం చేస్తున్నది. బీజేపీ కొరకు చేయకండి, బీజేపీని బలోపేతం చేయడానికి చేయకండి. ఎందుకంటే బీజేపీని బలోపేతం చేయడానికి చేస్తే మీరు చేస్తారు, దాంతో మీకు వచ్చేది ఏంటి? సో అవుట్ సోర్సింగ్కి ఇచ్చిర్రా ఏమైనా బీజేపీకి అన్నట్టు అనిపిస్తుంది సమ్టైమ్స్. అట్లా ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఎంపీలు 0 వచ్చిందని ఎప్పుడు కూడా రివ్యూ చేసుకోలే. వాళ్ళు 39 సీట్లు వచ్చినాయని చెప్పుకునేటోళ్ళు ఎందుకు ఒక్క సీటు ఎంపీ రాలేదు అనే విషయంలో వాళ్ళకి ఇంకా రాలే. జరిగినట్టు జరుగుతుంది, జరిగినట్టు జరగనిద్దామన్నట్టుగా ఉన్నారు తప్పితే జరిగేది జరగటట్టుగా చేసుకోవట్లేరు. కాబట్టి ఇంకో 20 సంవత్సరాలైనా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు పోటీ రారు. ఎస్ దయాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. బెస్ట్ విషెస్ టు యూ. ఫైనల్గా అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ అనేది ఒకటి వచ్చింది కాబట్టి మరింత బాధ్యతతో మీరు అన్నారు. అండ్ ఇంతే సాఫ్ట్, మళ్ళీ అపరిచితుడిని మేల్కొలపకండి, ఇలాగే ఉండండి. చాలా మెచ్యూర్గా ఉంటా. తర్వాత 50 years తర్వాత ఫస్ట్ ఉద్యోగం వచ్చింది, అదొక సంతోషం. సో బాధ్యతాయుతంగా, పద్ధతిగా ఉండడానికి, ఒక క్రమశిక్షణతో ఉండడానికి డెఫినెట్గా ఉంటాం. మీరందరూ కూడా దయాకర్ మాకు తెలుసు అంటే అమ్మో దయాకర్ మాకు తెలియదని చెప్పుకుంటేట్టు కాకుండా ఏ మోడల్ గై, మంచి మోడల్ గై మీన్స్ ఒక మంచి రాజకీయ నైతికతను, రాజకీయ ఏమంటారు ప్రక్రియను చేస్తున్నాడు, మంచి పిల్లగాడమ్మా నాకు కూడా తెలుసు దయాకర్ అని చెప్పి మీరు అనేటట్టుగానే ఉంటా. సో థ్యాంక్ యూ సో మచ్ దయాకర్ గారు. బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ.